ఇంకా అదే గందరగోళం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా. అంటే మనందరికీ తెలిసిన విషయమే, జాతీయ సంస్థలేమో ఆ, కూటమి గెలుస్తుందని చెప్పి ఎక్కువ సంస్థలు చెప్తున్నాయి. లోకల్గా ఉండేటువంటి చిన్న ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే సంస్థలేమో కొన్ని వైసీపీకి పాజిటివ్గా చెప్తుంటే మిక్స్డ్ మనకు కనిపిస్తుంది. సో జాతీయ సంస్థలు ప్రధానంగా కూటమి వైపు మొగ్గు చూపడాన్ని ఎలా చూస్తున్నారు? అట్ ది సేమ్ టైం ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా, ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన సంస్థలకు కూడా రాజకీయాలు రుద్దాల్సిన పరిస్థితి, వాటికి కూడా రంగులు వేయాల్సిన పరిస్థితి రావడాన్ని ఎలా చూడాలంటారు? ఆ పరిస్థితి కారణం ఏంటి? మీ వాయిస్. నంజు గారు మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్నారు. యా, చెప్పండి చెప్పండి చెప్పండి. నంజు గారు వినపడుతుందా? వినపడుతుంది వినపడుతుంది. నంజు గారు మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, మహా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నమస్కారం. నంజు గారు మీరు చెప్పింది కరెక్టే. ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో, కేంద్రం ఏదైతే జాతీయ సర్వే సంస్థలు కానీ, ఏదైతే లోకల్ గా ఉండే సర్వే సంస్థలు కానీ డిఫరెన్స్ గా ఇస్తున్నాయి. అంటే అక్కడేమో ఒక విధంగా ఇస్తున్నాయి, లోకల్లో ఏమో ఒక విధంగా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ సర్వే వాళ్ళు చెప్పడం ఏమిటంటే, వాళ్ళ ఇంటర్వ్యూస్ వాటి చూడటం జరిగితే వాళ్ళు చెప్పడం ఏమిటంటే, మేము డెప్త్ శాంపుల్స్ ని బట్టి ఉంటాయి. జాతీయ సర్వే సంస్థలు మాత్రం ఎవరికైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళ చేత చేయించుకుంటాయి కాబట్టి అవి ఉంటాయి. ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన ఏదైతే ఆ, ఆ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కానీ జాతీయ మీడియాలు కానీ ఎవరు కానీ చెప్పింది లేదు బీజేపీ వస్తుందని చెప్పేసి. ఆడ బీజేపీ వస్తుందని చెప్పి మళ్ళీ బీజేపీ రావడము. ఆ తర్వాత తెలంగాణలో ఒక లోకల్ ఏదైతే 6 కొన్ని సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ అని 1, 2 చెప్పాయి. మిగతా అవన్నీ ఎవరంటే బీఆర్ఎస్ వస్తాయని చెప్పడము, బీజేపీ వస్తాయని చెప్పడం జరిగినాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యాక్చువల్ గా శాంపుల్స్ వాళ్ళు చెప్పడం నిన్న అంతా మేము ఏదైతే అబ్జర్వ్ చేస్తే శాంపుల్స్ బట్టి ఉంటాయి. శాంపుల్స్ కూడా కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. ఒకే రోజు విత్ ఇన్ 24 hours లో మొత్తం స్టేట్ మొత్తం ఒకేసారి మ్యాన్ పవర్ దింపి శాంపుల్స్ కలెక్ట్ చేసినవి కొన్ని సక్సెస్ అవుతున్నాయి. ఈ 13వ తేదీ ఎలక్షన్ జరిగితే 14వ తేదీ గ్యాప్ ఇచ్చి 15వ తేదీ చేసినవి, లేదా 13వ తేదీ ఎలక్షన్ రోజు చేసిన కొన్ని శాంపుల్స్ ఉన్నాయి. అట్లా శాంపుల్స్ తీసుకునే దాన్ని బట్టి ఈ రకరకాలుగా సర్వేలు రావడం జరిగింది. కాకపోతే ఆర్ఆర్ సర్వేను లేదా కేకే సర్వేను ఇవన్నీ గత 2019లో చెప్పినాయను, లేదా ఇంకొచ్చో చెప్పాను, వాళ్ళు శాంపుల్స్ ని కొన్ని వివిధ రకాలుగా తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే తెలంగాణలో, కర్ణాటకలో చెప్పినవి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో చెప్తున్నవి ఆ సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఫేవర్ గానే చెప్తున్నారు, మా పార్టీకి. దాన్ని బేస్ చేసుకొని మేము ఏమంటున్నామంటే, మాకు ఎగ్జిట్ పోల్స్ లేకపోతే సర్వేలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మొదటి నుంచి, రాష్ట్ర ప్రజలు కూడా ఒకటే అడుగుతున్నారు. 2014 నుంచి 2019 వరకు కూటమి అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీలు, జాతీయ ఏదైతే మోడీ గారు లేకపోతే స్టేట్ లో వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీలు వాళ్ళు నెరవేర్చుంటే మళ్ళీ 2019 ఎన్నికలకి డైరెక్ట్ గా పోయి మేము ఇవి నెరవేర్చాం కాబట్టి వీటిని మాకు ఓటు వేయండి అని చెప్పి అడగాలి. వాళ్ళు ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు. ఆ రోజు వాళ్ళు ఎందుకు రాలేదు 2019లో? మళ్ళీ మేము ఇంత మేలు చేస్తాం మా కూటమి తరఫున, మాకు ఓట్లు ఎందుకు వేయలేదు అని చెప్పి అడగల. వాళ్ళు వచ్చి కూటమిగా రాలేదు, ప్లస్ ఓట్లు అడగలేదు. అంటే అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్టే కదా లెక్క. మోడీ గారు విమర్శించారు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి, పవన్ కళ్యాణ్ విమర్శించాడు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి. మట్టిలో, మద్యంలో, ఇసుకలో, మైన్స్ లో, అదే విధంగా ఉద్యోగాల్లోనూ అన్నిట్లోనూ అవినీతి. రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం ఇవ్వనా లోకేష్ 2 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి. ఇప్పుడు అంత ఫెయిల్యూర్ అయిన కూటమి మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చి 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి వచ్చే కొద్దికి మళ్ళీ ఓట్లు ఏమని చెప్పి అడిగితే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు? అంటే వీళ్ళకి మెమరీ లాస్ ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మెమరీ లాస్ కదా. వీళ్ళు ఫెయిల్యూర్స్ 2014 నుంచి 2019 వరకు బాగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. మళ్ళీ ప్లస్ వాళ్ళు కలిసి ఏదైతే కూటమిగా ఎన్నికలకు పోలేదు 19లో, ఆ ఫెయిల్యూర్స్ చేత వాళ్ళకి 2019లో 23 సీట్లు ఒకరికి, డిపాజిట్లు రాకుండా 2కి రావడం జరిగింది. అలాంటిది మళ్ళీ 24లో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించంటే ఏ విధంగా ఆశీర్వదిస్తారు? అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పదే వీళ్ళు 5 సంవత్సరాలుగా ఇవేం విమర్శిస్తా వచ్చారు? కరోనాలో నుంచి ముందస్తు ఎన్నికలకు పోతారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ముందస్తు ఎన్నికలకు పోయారా?
పదే పదే టీవీ డిబేట్ లో కానీ వాళ్ళ అధ్యక్షుడు కానీ వీళ్ళు విమర్శించడం అంటే జగన్మోహన్ రెడ్డి రేపు నెలలో ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు, మళ్ళీ వచ్చే నెలలో పోతున్నాడు, ఇదే విమర్శించారు. అది ఏమన్నా వాళ్ళు పాజిటివ్ గా వచ్చిందా వాళ్ళకి? అది నెగిటివే. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ గురించి మాట్లాడారు. రాష్ట్రంలో పంచాయతీలు ఉండగా సచివాలయ వ్యవస్థ ఎందుకని ఆ ఎన్నికల వరకు విమర్శించి, ఎన్నికలకు ముందు సచివాలయ వ్యవస్థ మేము కొనసాగిస్తాము అంటే అప్పుడు ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు? అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ గురించి కూడా హ్యూమన్ ట్రాపింగ్, లేదా భారతదేశంలోనూ మన రాష్ట్రంలోనే వాలంటీర్ల వ్యవస్థలో హ్యూమన్ ట్రాపింగ్ జరిగిందని చెప్పడము, ఇలాంటి ఆరోపణలు చేశారు. సంక్షేమం గురించి ఆరోపణలు చేశారు, అప్పులు పాలైపోయింది అన్నారు. మళ్ళీ అదే సంక్షేమం కంటిన్యూ చేస్తామంటారు. అభివృద్ధి గురించి విమర్శిస్తారు, రాండి డిబేట్ల కంటే దాని గురించి రారు, దాని చర్చకి రారు. మీరేమి ఉన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, మీరేం ఇండస్ట్రీస్ చేశారు, మేమేం చేసాం, మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఖర్చు పెట్టారు, మేమేం ఖర్చు పెట్టాం, రోడ్డుకు మీరెంత ఖర్చు పెట్టారు, మేమేం ఖర్చు, పూర్తి డేటా తీసుకురండి, మేము తీసుకొని మేము ఇప్పుడు కూడా పెట్టుకోనండి మాట్లాడతాం. అవి రారు. అదే విధంగా ఇవన్నీ పక్కన పెడతా పోను, ఎన్నికల్లో కూటమిగా ఒంటరిగా వచ్చేదానికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? వాళ్ళు సక్సెస్ అయినా ఉండాలి 2014 నుంచి 2019 వరకు, లేదా 24లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదన్నా ఉంటే మీరు ఒంటరిగా రావాలి. ఆడ సక్సెస్ కాలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపించిందని అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకి, మీకు అర్థమైపోయింది. సింగిల్ గా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మన డిపాజిట్ కూడా రాలేమని మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక పక్క, మోడీ ఒక పక్క ఏదైతే వీళ్ళని ఆరోపించాడో విమర్శించాడో వాళ్ళని పక్కన పెట్టుకుని ఎన్నికలకు వచ్చారు. సరే పోనీ ఆ ఎన్నికలన్నా కరెక్ట్ గా చేశారా అంటే దాన్ని 39 అధికారులని 10 రోజుల ముందు మార్చారు. ఎన్నికలకు ముందు మారుస్తారు అధికారులు, ఎక్కడెక్కడ అలిగేషన్ ఉందో అక్కడంతా మార్చి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా 10 రోజులు ఉన్నాక 39 మంది మారిస్తే ఆ 39 మందికి అక్కడ ప్రాంతం గురించి కానీ ఏమాత్రం అవగాహన ఉన్నా, ఆ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి ఏమైనా అవగాహన ఉంటే ఇంత ఇష్యూ ఎందుకు జరుగుతుంది, ఇన్ని కేసులు ఎందుకు వస్తుంది, ఇంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మళ్ళీ అది పక్కన పెడతాం. పోస్టల్ బ్యాలెట్ గురించి మళ్ళీ అదొకటి, గెజెట్ ఆఫీస్ సంతకం ఉంటే చాలు, ఆయన సీలు ఆయన డిసిగ్నేషన్ ఏం అవసరం లేదు అంట. అది ఎవరు నిర్ణయించడానికి? కేంద్రంలో జాతీయ ఎన్నికల అధికారం అంతా ఒకటే అనౌన్స్ చేస్తే మన రాష్ట్రానికి మాత్రం సపరేట్ రూల్స్ రెగ్యులేషన్సా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని విడివిడిగా కానీ కలిసి వచ్చినా కానీ ఎదుర్కోలేరు. అందుకని ఈరోజు సర్వేలు కూడా 99% మాకే ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఏదైతే పేదవాడికి అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు, ఈరోజు ఎన్నికల్లో పేదవాడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాడు అని అందుకు అడగండి. రైట్. సో అంటే సరే, ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. దానికి సంబంధించి మరి ఓట్లు ఏ ప్రాతిపదికన వేశారు, ప్రజలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అనేది మనం రేపు మరొకసారి మనం డిస్కస్ చేద్దాం తప్పకుండా. ఆల్రెడీ మనం రెగ్యులర్గా డిస్కస్ చేసే అంశాలే కాబట్టి. కాకపోతే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ మాత్రం కనిపిస్తుంది వేణుగోపాల్ గారు, మీరు కాదంటారా? అంటే ఇప్పుడు జాతీయ సంస్థలు ఒక రకమైనటువంటి సర్వే ఇస్తే దాన్ని కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? జాతీయ సంస్థలు ఇచ్చిన సర్వేలను కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మీరు లోకల్ సర్వేలు చెప్పారు, ఇక్కడ పరిస్థితుల్ని శాంపిల్స్ని బట్టి వారు ఆధారంగా చేసుకుంటారు అంటున్నారు, బాగానే ఉంది. మరి జాతీయ చిన్న సంస్థలు ఏం కాదు, కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పనిచేస్తున్నారు, చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు, వాళ్ళను కూడా వాళ్ళేదో అంటే కావాలని ఇలా ఇచ్చారు అన్న కోణంలో మాట్లాడుతున్నారు కదా. అంటే సర్వే సంస్థలకి జాతీయ సంస్థలకు కూడా ఇచ్చారు లేదా మాకు ఫేవర్ గా ఇచ్చారని నేను మాట్లాడడం లే. ఇచ్చిన శాంపుల్స్ తీసే విధానాలు వాళ్ళు చెప్పడం ఏమంటే, నేను కొన్ని విశ్లేషణలు చేసేవి సజ్జల్ గారు మాట్లాడారు, మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కేకే ఒక శాంపుల్స్ చెప్తున్నాడు, ఆర్ఆర్ మస్తాన్ ఒక శాంపుల్స్ చెప్తున్నాడు, ఇంకొక చానికే వాళ్ళు ఇంకొక శాంపుల్స్ చెప్తున్నారు. ఒక రోజు 13వ తేదీ తీసుకున్నారు, ఒకరు 15వ తేదీ తీసుకున్నారు, కొంతమంది ఏమంటే విత్ ఇన్ 24 hours లో 1,00,000 శాంపుల్స్ తీసుకున్నారు. అట్లా రకరకాల శాంపుల్స్ తీసుకోవడం వల్ల రకరకాల రిజల్ట్స్ వచ్చున్నాయి. కానీ గతంలో మనం చూస్తే తెలంగాణ వస్తుందని కానీ, కర్ణాటకలో బీజేపీ రాదు కాంగ్రెస్ వస్తుందని కానీ చెప్పిన వాళ్ళని చూసుకుంటే అతిథి మోతాదులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇచ్చారు. మేము ఒకటే, ఈరోజు శాంపుల్స్ ఈయనంత మాత్రాన మాకు వ్యతిరేకమో లేదు, ఇచ్చేంత మాత్రం మాకు ఫేవర్ అని మేము మాట్లాడడం లేదు, వాళ్ళని మేము విమర్శించదలుచుకోలేదు, అది వాళ్ళ బిజినెస్, దాన్ని మేము వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈరోజు ఇండియా టీవీ, టైమ్స్ ఇట్లాంటి జాతీయ మీడియాలంతా కూడా ఇచ్చేసి ఎన్నో సార్లు ఫెయిల్యూర్ అయిపోయినాయి, ఎన్నో సంస్థలు కూడా మోతేసుకున్నాయి. అంటే సక్సెస్ అయితే వాళ్ళకి 5 ఏళ్ళ లైఫ్ ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే వాళ్ళకి 5 ఏళ్ళ లైఫ్ ఉండదు. అది మనం ఆలోచించాలి. సో ఈ రోజు 4,13,00,000 మందిలో 81% అంటే 4,13,33,702 మంది ఓటర్లో 3,38,00,000
38,369 మంది 81.86% ఓట్లు వేశారు. ఉమ్. దాంట్లో ఈ సర్వేలు ఏం చెప్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డికి గ్రామీణ ప్రాంతంలో 71% వేసింది అంటారు. అదే మహిళలు వచ్చి టోటల్ గా 56% వేసింది. జెంట్స్ వచ్చి 45.73% వేసింది. అంటే అదే జాతీయ టీడీపీకి సంస్థలు వచ్చి ఎక్కువగా ఎన్డీఏ 42% మహిళలు కూటమికి వేశారు. పాజిటివ్గా చెప్తున్నాయి కదా. సార్ జాతీయ సంస్థలు ఎక్కువగా ఎన్డీఏ కూటమికి పాజిటివ్గా చెప్తున్నాయి. అదే చెప్పింది శాంపుల్స్. అదే వాళ్ళు కూడా చెప్పారు కదా, వాళ్ళు ఏ విధంగా శాంపుల్స్ తీశారు, వీళ్ళు ఏ విధంగా శాంపుల్స్ తీశారు. అసలు ఒక సర్వేనే మాకు అనవసరం, మాకు సర్వే అన్ని వ్యతిరేకంగానే ఇచ్చింది అనుకున్నాం. మా నమ్మకం మాకుంది. ఓకే. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం నమ్ముకున్నాడో, అభివృద్ధిని నమ్ముకున్నాడో, ఏదైతే ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించినాయో మళ్ళీ మేము వాటిని కొనసాగిస్తామన్నామో అక్కడే మేము సక్సెస్ అయినాం. ఓకే. మేము ఏదైతే ఇంతకు మమ్మల్ని ముందు నేను వ్యతిరేకించారో ఇవాళ దాన్ని ఉదయం continue కూడా చేస్తున్నప్పుడు మేము సక్సెస్ అయినట్లే కదా. ఇవాళ ఉదయం కూడా డిబేట్ చేసినప్పుడు దాని బేసిస్లోనే మేము మీ పార్టీ మాట్లాడుతున్నాం. నాయకులు మాట్లాడుతూ అసలు మాకు సర్వేలతో సంబంధం లేదు, సర్వేలతో మాకేం అవసరం, ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారని మాట్లాడుతున్నారు. అంటే అది సర్వేలు మీకు పాజిటివ్గా వస్తే ఈ మాట మాట్లాడగలిగే వాళ్ళ అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా? పాజిటివ్ గా వచ్చినాయి సార్, మాకు అధికంగా పాజిటివ్ గా వచ్చినాయి. చదవమంటారా ఏమేమి సర్వేలు మాకు వచ్చిన ఫేవర్ గా వచ్చింది? నేను అనేది ఏంటంటే మీకు పాజిటివ్ రాలేదని నేను చెప్పట్లేదు. సర్వేలన్నీ కాదు పక్కన పెట్టుకునేది, ఆహా, ల్యాప్టాప్ పాజిటివ్ ముందు పెట్టుకొని మాట్లాడేది కాదు. కాదు, ఈరోజు కాదు. శాంపుల్స్ తీసింది, ఏ శాంపుల్స్ ఏ రోజుల్లో ఏ టైంలో తీసింది కాదు అన్ని వేణుగోపాల్ డీటెయిల్స్ గారు, ఇచ్చారు. పాజిటివ్ మీకు పాజిటివ్ రాలేదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే లోకల్ సర్వేలు ఏమో కొన్ని పాజిటివ్గా మీకు వస్తే కొన్ని వాళ్ళకు వచ్చినాయి, కానీ జాతీయ సర్వేలు మాత్రం ఎక్కువగా కూటమికి సపోర్ట్గా అవును, వచ్చినాయి మరి అన్నమాట. మొన్న తెలంగాణలో ఎందుకు జాతీయ సర్వేలు ఇవ్వలేదు? తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుందని ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ వస్తుంది ఏమి లేదే. అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా బీజేపీ వస్తుందని ఇచ్చినాయే, ఇండియా టుడే కానీ టైమ్స్ నౌ కానీ అవన్నీ. మరి ఎందుకు లేకపోతే అదే విధంగా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ వస్తుందన్నారు, బీజేపీ వచ్చింది, మరి అక్కడ ఎందుకు ఇలాకపోయారు? ఓకే. సో అవన్నీ కూడా ఇప్పుడు సర్వేలకు క్రెడిబిలిటీ లేదంటారు మీరు, మీకు అంతేనా? ఆన్సర్ ఇవ్వాలనేసి మేము పూర్తిగా ప్రిపేర్ అయ్యి వచ్చాం. అంటే ఈ సర్వేలకు క్రెడిబిలిటీ లేదు అంటున్నారు సింపుల్గా. 100% అంటే ఈ రిజల్ట్స్ బట్టి తెలుస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా శాంపుల్స్ తీశారు కాబట్టి ఏ శాంపుల్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనేది రేపు ఎన్నికలను బట్టి తెలుస్తుంది. ఓకే, రేపు రిజల్ట్స్ బట్టి తెలుస్తుంది. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీరేమంటారు? సర్వే సంస్థలకు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన సర్వేలను లేదంటే వాళ్ళకి సపోర్ట్గా చేసి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని చెప్పి చాలా సర్వే సంస్థల మీద మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. రెండోది, సర్వే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఏపీలో గందరగోళం అయితే కొనసాగుతుంది. అంటే మీ పార్టీల తరపు నుంచి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గందరగోళం ఉన్నమాట ఇంకా వాస్తవంగానే చూడాలి. మీరు ఎలా చూస్తున్నారు ఈ జాతీయ స్థాయి లేదంటే లోకల్ సర్వేల వీటిని? నందు గారు, మొదట మీకు మహాటీవీ ప్రేక్షకులకి అనలిస్ట్ అంకవరావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి, జనసేన నేత రంజయ్ గారికి నా నమస్కారాలు. నమస్కారం. ముప్పులో నీళ్ళు చూసి ఎవడో మొత్తలో నీళ్ళు కింద పోస్తున్నాను. అట్లా సర్వేలు అనేవి ఎలా ఉంటాయంటే ఎగ్జిట్ పోల్సా ఎగ్జాక్ట్ పోల్సా? ఎగ్జిట్ పోల్స్ నాకు అనుకూలంగా వస్తే నావని, అనుకూలంగా రాదంటే నాకు కాదని. పంచాయతీ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ గారు బ్రహ్మాండంగా తీర్పియడంతో అన్ని సర్పంచులు, అలాగే ఉప సర్పంచులు, ఎంపీటీసీలు గెలిచారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మంచిదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెడదా? ఎగ్జిట్ పోల్స్ గతంలో రకరకాలుగా ఇచ్చారు, గెలుస్తారని ఓడిపోతారని. మీరు ఎలక్షన్ ముందు చేతులు ఎత్తేసారు వైసీపీ వాళ్ళు, మేము గెలవడం లేదు ఓడిపోతున్నాం అని. అప్పుడే వ్యాపారాలు చేసుకొని సీట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు గెలుస్తామంటే ఆశాస్పదమే కదా. వైనాడు 175 పోయి ఇప్పుడు వైనాడు 900కి వచ్చింది, మళ్ళీ 141కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 120కి వచ్చింది, ఇప్పుడు 76కి వచ్చింది. మీరు అన్నట్టు కొంతమంది పేటిఎం డాగ్స్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకొని సర్వే చేస్తారు. ఎందుకంటే అలా అనాల్సి వస్తారు, ఎందుకంటే క్రెడిబిలిటీ పోతా సర్వే సంస్థకి. ఒకప్పుడు సర్వే సంస్థ చెప్తే వాస్తవాలు దగ్గరగా ఉండేది, ఓటర్ అండ్ అడ్డీ. ఇప్పుడు ఆర్ఆర్ మస్తాన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైసీపీ నాయకుడు, ఆయన డబ్బులు ఇస్తారు, ఆయన అనుకూలంగా సర్వే ఇస్తారు. ఇంకా ఎవరో ఇంకా చేకే సర్వీస్ అని, చాణిక్య సర్వీస్ అని, అదే పోల్ అని ఏదో రకరకాలు ఉన్నాయి. నేను ఒకటి అడుగుతాను, క్రెడిబిలిటీ ఉండే సంస్థలు ఏమైనా ఉండొచ్చు, కుప్పలు తెప్పలుగా వచ్చి వెళ్ళిపడ్డాయి. ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అనే ఏ శాంపుల్స్ కింద, ఫోనా, సెల్ ఫోనా, సర్వీసా, లేదంటే ఎస్ఎంఎస్ఆ, లేదంటే పేపర్ ఇచ్చి రాయించుకుంటారా, లేదా 1-to-1 మాట్లాడతారా, ఏ రకమైన శాంపుల్ తీసుకున్నారో మనకు తెలియదు. అంటే ఆర్ఎం అస్సాం గారికి కొంత క్రెడిబిలిటీ ఉంది కదా, గత ఎన్నికల్లో కూడా ఆయన చెప్పారు, మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా చెప్పారు. ఆయన చెప్పిందికి కొంత ఆల్మోస్ట్ సిమిలర్ గానే వచ్చినాయి. ఆర్ఎం అస్తాన్ వల్లి గారు, ఆర్ఎం అస్తాన్ అన్న ఆయనకు నచ్చింది, నాకు మీరు నందు గారికి 40 ఉండొచ్చు, లేదంటే 45 ఉండొచ్చు, అటు ఇటుగా ఉండొచ్చు అని రకరకాలు చెప్తున్నాడు. అంటే రెండు నాలుగుల ద్వారా మాడుతున్నాను.
సో ఇవన్నీ వేణుస్వామి జోస్యం చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గెలుస్తున్నాను డమాలని, ఇప్పుడు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను డమాల్ అంటున్నాడు. ముందు వీళ్ళు గుత్తా వెంకన్న నాలుగు కోసుకుంటాడు అడగండి సార్. ఇలాగా జ్యోతిష్యం చెప్పుకుంటా చిలక జోస్యమో లేదంటే జాతక జాస్యమో లేదా రాళ్ళ జోస్యం చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. వేణుగోపాల్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. మొహమాటం లేకుండా చెప్తున్నాను. వేణుగోపాల్ గారు ఏదో అడుగుతున్నారు. సర్వే, జాతీయ సర్వే మీరు చెప్పేది పేరు చెప్పండి. మీరు కూడా అడగండి నందు గారు. పైచులకు మాకు ఇప్పుడు ఆరా సర్వే గారికి ఓకే అయిందంటే నాలుగు కోసుకుంటాడని అడగండి. కూడా పూర్తి స్థాయిలో 10, 5, 20 లోపల వైసీపీకి వస్తామని చెప్పి 45 సర్వేలు విడుదలయ్యాయి. అందులో 40 సర్వేలు కూటమికి అనుకూలంగా చెప్పాయి. ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలో అధికారంలోకి వస్తామని చెప్పి వీళ్ళ 5, 3, 4 సర్వేలు పట్టుకొని ఇవి పెద్ద ఎస్టాబ్లిడ్ అయినట్టు వాటిలో మేము గెలిచిపోతామని చెప్పి పార్టీని కాపాడుకోవడానికి, పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడానికి పారిపోతున్నారు భయంతో దాన్ని తిమిని బొమ్మం చేసి బ్లూడ్ మీడియాలో రకరకాల సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారు. మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. ఎన్డీఏ సర్వేలు మాకున్న మేము ఆ సర్వే సంస్థలు ఈ సర్వే మాట్లాడట్లా. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు తీసుకున్న ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చూసి మాట్లాడుతున్నాం. మేము ఎన్డీఏకి ఎస్సీలు 20% ఓటు వేస్తే వైసీపీకి 80% ఓట్లు వేస్తారు. ఎస్టీలు 30% ఓట్లు వేస్తారు ఎన్డీఏకి, వైసీపీకి 70% ముస్లింస్ 30% ఓట్లు మాకేస్తే 70% ఓట్లు వైసీపీకి వేస్తారు. కాపులు 90% మాకేస్తే 10% వైసీపీకి వేస్తారు. కమ్మలు 90% మాకేస్తే 10% వాళ్ళకి వేస్తారు. క్షత్రియులు 90% ఎన్డీఏకి వేస్తే 10% వైసీపీకి వేస్తారు. బీసీలు 60% మాకేస్తే 40% వైసీపీకి వేస్తారు. రెడ్లు 70% ఎన్డీఏకి వేస్తే 30% ఎన్డీఏకి వైసీపీకి వేస్తారు. వైశ్యాస్ 20% వేస్తే వాళ్ళకి 20% వేస్తారు. బ్రాహ్మణులు 90% వేస్తా అంటే వాళ్ళు 10% వాళ్ళకి వేస్తారు. టోటల్ గా 58.20% మాకు రాష్ట్రంలో ఓటింగ్ పోలైంది. మొత్తం 4,14,00,000 మంది 3,33,00,000 పై చిలుకున్న ఓటర్లందరూ కూడా పూర్తి స్థాయిలో రాత్రి నిలబడేసిన ఓట్లలో ఇది ఓటింగ్ ప్యాటర్న్. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని 100% మేము 58.20% మాకు వచ్చిందంటే మేము 150+ లో ఉన్నాం కదా లెక్క. ఇది నేచురల్ లెక్క. మీరు శాంపుల్ తీసుకున్నారా, ఇంకోటి తీసుకున్నారా, మహిళలు ఓటేశారు, రాత్రి 2 గంటలు కూడా ఇవే కావాల్సింది సార్. అక్కడ నిలబడుకున్న అభ్యర్థి ఏంది? గత 5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విధ్వంసం ఏంది? రాజధాని గాని, పోలవరం గాని అనేక శ్రీనివాస్ చౌదరి గారు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? రేపే కదా రిజల్ట్స్. నేను ఇప్పుడు ఛాలెంజ్ కూడా చేస్తున్నా. ఇప్పుడు మేము ఒక చిన్న గ్యాప్ ఇచ్చాం సార్. కాదు, రేపు మళ్ళీ మాట్లాడతాం మనం. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంత పర్సెంటేజ్ కేకే గారు చెప్పింది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పర్సెంటేజ్ చెప్పింది అని చెప్పాడు నందు గారు. రేపు ఒక్క రోజే గ్యాప్ ఇచ్చాం. ఎల్లుండి బొమ్మ దద్దర వెళ్ళిపోతా ఉంది. ఎలక్షన్ ముందు చేతులు ఎత్తేసిన వైసీపీ పార్టీ ఇప్పటికే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు బెట్టింగ్ నుంచి రీబ్యాక్ అయినా తెలుసా మీకు? 1000 కోట్ల బెట్టింగ్ 17-16 తేదీలు జరిగింది హైదరాబాద్ లో. ఇప్పుడు 1000 రూపాయలు కూడా లేదు. ఎందుకంటే మేము ఓడిపోతాం తెలిసిపోయిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ అయిన తర్వాత మొత్తం తీసేసుకున్నారు. నాకు తెలుసుకున్న వైసీపీ నాయకులు కట్టిన తీసేసుకున్నారు. అంటే మీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. నెల్లూరులో ఒక మాజీ మంత్రి 45 కోట్లు కూటమి అధికారంలోకి వస్తాను బెట్టింగ్ కట్టాడు. ఎందుకన్నా నిదర్శనం ఉండదు చెప్పండి. అమరావతిలో ఎందుకు ఫైల్ తగలబెడుతున్నారు? మా ఎన్టీఆర్ భవన్ ఎందుకు భద్రత పెంచారు జనసేన పార్టీ ఆఫీసులకి? అలాగే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్స్ తగలబెట్టేస్తున్నారు. కేసుల నుంచి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా చుట్టూ తిరుగుతున్నారు. సో కూటమి గెలుస్తుందని చెప్పి సిమ్టమ్స్ రాష్ట్రం అంతా వచ్చేసింది. సో టోటల్ గా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారం రాబోతోంది 150+ తో. వీళ్ళు వైజాగ్ లో ముహూర్తం పెట్టాం, గొంతలు దొబ్బాం, లైట్లు వేసాం, బ్యానర్లు కట్టాం, టికెట్లు లేవు, రైట్ టికెట్ లేవు, ఫ్లైట్లు లేవు, లాడ్జీ లేవు అని చెప్పి అల్లబొల్లి మాటలు చెప్పి బ్లూ మీడియాలో మాట్లాడుతున్నారు తప్ప వైజాగ్ లో ఏం కావాలి దొరుకుతున్నాయి? ముహూర్తం లేదు, పాడు లేదు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడలే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2-3 సార్లు వచ్చి మాట్లాడాడు. ఐపాక్ తో మాట్లాడుకుని వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఈ రోజు మనం విన్నింగ్ శైలికి వచ్చాం. దేశంలో కూడా ఎన్డీఏ అధికారులకు వస్తాం, డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మేము ఏవైతే చెప్పామో అది ప్రజలు నమ్మారు, మమ్మల్ని ఆస్వాదించారు, మా యొక్క పొత్తుని ఆమోదించారు. అందుకే ఓట్లు వేశారు. ఓట్ల సునామీగా వచ్చింది. కాబట్టి మీకు సర్వేలు వస్తే మీవి కాదు, మాకు సర్వేలు వస్తే మావి కాదు అని చెప్పేది ఇవన్నీ కూడా ఏంటంటే ఏ ఎండవానకు ఆ గుడికెత్తడం తప్ప ఇందులో వాస్తవాలు దూరంగా ఉన్నాయి. కాబట్టి మేము ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతున్నాం, ప్రజలను నమ్ముతున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు, మేము గెలుస్తున్నాం. ఇది తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం, ఛాలెంజ్ చెప్తున్నాం. రేపు మధ్యాహ్నానికి ఈ టైంకి మీకు అన్ని రిపోర్ట్లు వచ్చేస్తాయి. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాట్లాడదాం, మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని తీసుకుంటాను. మేము పక్కాగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ఓడిపోతున్న విషయం చాలా గంటాపదంగా చెప్పగలం. ఓకే. రజనీ గారు,
మీరేమంటారు ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే జాతీయ స్థాయిలోవి లోకల్వి డిఫరెంట్గా ఉన్నాయి, కొంత చాలా వేరియేషన్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా కొంత రాజకీయాలతో సంబంధం ఉందని, వాళ్ళు ఏదో ఫండ్ ఇచ్చారు అని ఇలా రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి కదా. జనసేన ఎలా చూస్తుంది? సార్ ముఖ్యంగా ఎవరి ఆరా మస్తాన్ గారు గతంలో ఎక్కడెక్కడ ఆరాలు తీసి ఈ మస్తాన్ గారు రాశారు, ఎవరెవరితో కాంటాక్ట్లు ఉన్నాయి, ఏ నియోజకవర్గం మనిషి, ఎవరి తాలూకా, ఆయన కాంటాక్ట్ లిస్ట్, ఇవన్నీ మనకు అనవసరం సార్. వాళ్ళ బతుకు తెరుగు కోసం వాళ్ళ పేమెంట్ తీసుకొని పనిచేస్తారు. మీరేమన్నా ఊరికే పనిచేస్తారా? మేమేమన్నా ఊరికే కేసులు వాదిస్తామా? వాదించాం కదా. దే పెయిడ్ నో అని మిమ్మల్ని అయినా నన్నైనా ఆరా మస్తాన్ గారినైనా అనొచ్చు, తప్పే ఉంది. వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ బతుకు తెరగలగా ఇలా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ఇస్తే టీడీపీ ఏమన్నా ఇస్తుందా, వైసీపీ ఏమన్నా ఇస్తుందా, జనసేన ఏమన్నా ఇస్తుందా? ఏదో ఒకటి బతకాలి కదా సార్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారి తీసేయండి. ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు ఏమోలేండి, ఆరామస్తాన్ గారు కొంత ఉంది క్రెడిబిలిటీ, మనకు ఆయన లేకుండా ఉందని మనం చెప్పలేము. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన చెప్పారు వైసీపీకి 130 చిల్లర వస్తాయని చెప్పారు, చూసాం మనం. అట్ ద సేమ్ టైం మొన్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఆయన చెప్పారు. 2019లో చెప్పాడండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సీట్ అడిగాడు, ఇవ్వకపోయిన దానికి వైసీపీకి పోయి ఇప్పుడు అదే గందరగోళం అవుతుంది. గారు చెప్పారు సార్, వినండి ఒక్కసారి. ఆరా మస్తాన్ గారు చెప్పారు, అయినా సరే మన వైసీపీ గారు ఏమంటున్నారు, ఇవన్నీ మేము నమ్మం, మా మీద నమ్మకం ఉంది అన్నాడు. నమ్మనని ఎందుకు అంటున్నాడు? అరే 98% వాళ్ళకి వచ్చింది కదా, తొక్కలో 2% కదా మాకు వచ్చింది. మాకు వచ్చింది ఒక 2% కదా. 98% వైసీపీ గాలి విచ్చలవిడిగా వీస్తుంది, తుఫాన్ వచ్చి సునామీ వచ్చి కొట్టుకుపోతుంది అంటున్నారు. మరి వాళ్లే చెప్తున్నారు వైసీపీ గాలి బాగా వీస్తుంది, 2% కదా. అర్రే ఇప్పుడు కంగారు పడాల్సింది ఏమీ లేదండి. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రజలకి, కౌంటింగ్ ఏజెంట్లకి చెప్పదలిసింది ఒకటేనండి. ఈరోజు రాజు కొట్టుకుంటే రాజులు బాగానే ఉంటారండి, ఎవరికే నష్టం లేదు. వాళ్ళ సాక్షి ఉంది, ఈయనకి హెరిటేజ్ ఉంది, మా వాడు మళ్ళీ చెల్లి హరిహర వీరమల్లు అంటూ సినిమాలు తీసుకుంటాడు. కానీ నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. ముఖ్యంగా మా నేత అంటూ బ్యానర్లు కట్టడానికి, లేకపోతే మా నేత అంటూ గొడ్డళ్ళు తీసుకోవడానికి మీరు వైసీపీ నుంచో, జనసేన నుంచో, టీడీపీ నుంచో రాకండి. మీ కుటుంబంలో ఏ ఒక్కరు కోల్పోయినా ఆ ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేము. ఈరోజు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళు ఈరోజు అదేంటిది, స్టాంప్ లేకపోతే, సీల్ లేకపోతే మీరు కౌంటింగ్ చేయరా? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ఎవరన్నా ఐఏఎస్ అనుకున్నావా, ఐపీఎస్ అనుకున్నావా, జడ్జి అనుకున్నావా? కౌంటింగ్ ఏజెంట్వి. కౌంటింగ్ పక్క రాష్ట్రాల్లో లేని మన రాష్ట్రంలో లేదు. అరే ఏ రాష్ట్రంలో ఏముందో కోర్టు తీర్పిచ్చింది, దాని ప్రకారం కౌంటింగ్ చేయి. తెగబడి నిలబడి నువ్వు అరిచావనుకో, కేంద్ర బలగల అవంతను ఎత్తుకుపోతాయి, నీ కుటుంబం రోడ్డును పడిద్ది. నిన్ను రెచ్చగొట్టమంటారు, నిన్ను మాట్లాడమంటారు, నిన్ను ప్రశ్నించమంటారు. నువ్వు ప్రశ్నించాక నీ వెనకాల ఎవరు నిలబడరు. నువ్వు బూతులు తిట్టి టీడీపీ జనసేన రెచ్చగొడితే ప్రతి కెమెరాలో వాయిస్ రికార్డింగ్ ఉంది. అందుకే మేము టీడీపీ జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, కౌంటింగ్ ఏజెంట్లకు ఒకటే చెప్తున్నాం, అయ్యా లోపలికి వాళ్ళు ఏం ఆయుధాలు తారు, వాళ్ళ ఆయుధమే నోరు. విచ్చలవిడిగా టీడీపీ వాళ్ళు అలాగా, చంద్రబాబు ఇలాగా, పవన్ కళ్యాణ్ అలాగా వాగుతారు. మొరిగే కుక్కలు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు భరించాం. ఓర్పుగా ఉందాం, ఓపిక్గా ఉందాం. నిజమేనండి, మీరు ఎట్లా చెప్తే అట్లాను 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి అంటే ఇప్పుడు ఈ గొడవలకు సంబంధించి ఎవరికి వాళ్ళు కొంత ఇన్సెక్యూరిటీని వ్యక్తం చేస్తున్నారు. కూటమి నుంచి చంద్రబాబు గారు రిపీటెడ్ గా చెప్తున్నారు గొడవలు అయ్యే అవకాశం ఉందని. దాని గురించి మాట్లాడే ముందు బేసిక్ డిఫరెన్స్ మీరు ఏం చూస్తున్నారు? జాతీయ సంస్థలు సర్వేలు ఎక్కువగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి, మరి లోకల్గా ఉన్న సర్వేల్లోనేమో మిక్స్డ్ కనిపిస్తుంది. వైసీపీకి కూడా అనుకూలంగా కొన్ని ఇచ్చారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ యూ థింక్? ఎందుకని జాతీయ సంస్థలు ఎక్కువగా ఎన్డీఏకి అనుకూలంగా రావడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇద్దరు సర్వేలు చేసిన వాళ్ళే కదా సార్. ఎన్డీఏ కూటమి ఒక సెంటర్లో వస్తుందన్న విషయం తథ్యం అని అందరికీ తెలుసు. అంటే పార్లమెంట్ సీట్ల రిజల్ట్స్ ఆధారంగా ఇక్కడ అసెంబ్లీని కూడా ఎస్టిమేట్ చేసి ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది సార్. సార్ ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అమరావతి రైతులు, అంగన్వాడీలు, వీళ్ళందరూ తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేశారు సార్. జగన్ గారిని చూసి ఆటోగ్రాఫ్ పెట్టించుకోవడానికి కాదు, వాళ్ళు కష్టపడి వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో ఆయన ఇచ్చిన మాట తప్పినందుకు, వాళ్ళ బ్రతుకు తెరుగు లేనందుకు.
అమరావతి రైతులకి 3 రాజధానులని మేనిఫెస్టోలో లేకుండా రాగానే ప్రజావేదిక పడగొట్టి ఇసుక ఆపేసి భవన కార్మికులు నోరు కొట్టి 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడితే వ్యతిరేకత రాదా సార్? పోలీస్ వర్గాలకి టీఏడీఏలు ఇవ్వకుండా వాళ్ళ సరెండర్లు ఆపేసి 5వ తారీఖు 10వ తారీఖు జీతాలు ఇస్తూ పిఎఫ్లు ఆపేసి 62 ఏళ్ళు పొడిగిస్తే మండదా అండి అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారులేండి. సో ఇంతమందికి మండినప్పుడు ఆ మంటల్లో ఎవరు అంటుకుంటారు, ఎవరు తట్టుకుంటారు అనేది అసలు ఇదే పీఠానికి అర్థమైపోతుంది కదా నందు గారు. కూడా చెప్పండి మేడం రజనీ గారు. 2014 నుంచి 2019 కూడా ప్రజలకు మండింది కదా సార్. 2019 కూడా జరిగిన చెప్పండి. ఎన్నికలు సార్ చెప్పేది ఆ మంట వినండి. గురించి 2019 జరిగిన ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు తీసేయండి, టీడీపీలో చంద్రబాబు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారండి. ఈ పథకాలు ఇవి అవి వీటి అన్నిటికంటే కాన్సన్ట్రేషను ఆయన రాష్ట్ర రాజధాని కట్టాలి. నన్ను నమ్మి కొద్దిగా ఇబ్బంది పడుతూనో కొంచెం మనో ఇష్టంతోనో కొంచెం అభిప్రాయ భేదాలతోనో కొంత ఇష్టపూర్వకంగానో 33,000 ఎకరాలు కలెక్ట్ చేశానంటూ ఒక పని భారాన్ని నెత్తినేసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాదయాత్రలో ముద్దులు పెట్టి నేను అలా చించేస్తాను ఇలా పొడి చేస్తాను, ఆయన సీఎం రమేష్ అద్దింట్లో ఉన్నాడు నేను సొంత ఇంట్లో ఉన్నానంటే ప్రలోభ పెడితే పిల్లలు గనక తల్లి ఏమార్చి చందమామ వస్తుందంటే టక్మన్ నోట్లో ముద్ద మింగేస్తారు చూడండి. ఆ మాదిరిగా మేము కూడా ఓటేసాను సార్. మా దరిద్రానికి అదే టైంకి చిన్న ఆయన కూడా చచ్చిపోయినాడు సార్. చిన్న ఆయన చావుకి సార్ ఇప్పుడు ఏది జరిగినా ఆపద్ధర్మగా ముఖ్యమంత్రిగా ఎవరున్నారో ఆయన్నే అంటారు సార్ ఎవరైనా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిలో అదేంటి రాస్తారు చూడండి, రాసుర రక్త చరిత్ర అంటూ దశానుదాసులు చాలా మంది ఇంత వ్యతిరేకత ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా నిలబడలేకపోయినాడు? పాపం జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయలేకపోయినాడు. ఆ పాయింట్ కూడా చెప్తాను సార్. ఆ పాయింట్ వ్యతిరేకత ఉంది కదా, కోసం ఆ వ్యతిరేకతతో గెలిచిపోవచ్చు కదా ఈయన వచ్చే. సార్ మేము కూడా చెప్పాను సార్. ఎందుకన్నా దశాబ్ద కాలం నుంచి కష్టపడ్డాము. ఆయనేమో ఆల్రెడీ సిబిఐ కేసులో లోపలికి వెళ్ళాడు, ఇతరేమో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మనం సింగిల్గా వెళ్దామన్నా ఒక 40-50 అన్నా మనం ఈజీగా గ్రాఫ్ చేసుకుంటామంటే ఆయన చెప్పాడు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కరప్షన్ ఆయన చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా ఒక నిందపడలేదు. ఇవన్నీ ఆరోపణలని భావించి ఏ మాత్రం కనీసం చంద్రబాబు గారి కొడుకో వాళ్ళ బావమరిది బాలకృష్ణనో అడగకుండా టక్కుమని ఒక నిర్ణయం తీసుకున్నాడు అధినాయకుడు. మాకు అడగలేదండి, మేము చెప్తున్నాం, మేము మీలాగే మాట్లాడాం. కానీ ఇక్కడ కష్టకాలంలో అందరూ కలిసి వెళ్ళాలమ్మా, నువ్వు గెలవాలా నేను గెలవాలా కాదు, కలిసి కూటమిని కలుపుకొని ఇది అందరి విజయం అంటూ కూటమిని కలిపిన రోజే చెప్పాడు వాళ్ళిద్దరి సమక్షంలో. జగన్ నిన్ను తొక్కేది నేనే. కాదు రెగ్యులర్ గా మాట్లాడేలా కానీ అంశాలు ప్రజెంట్ కాంటెంపరీ టాపిక్స్ మాట్లాడతాం. ఈ రోజు కరెంట్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. మనం మాట్లాడే విషయాలేగా ప్లాట్ఫామ్ మాట్లాడలేదా? భయపడకండి సార్, కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. అంత వ్యతిరేకత ఉండేటప్పుడు ఎందుకు మా కూటమిగా రావడము? మేము చెప్పడం అదే, జగన్మోహన్ రెడ్డి మరి ఏం మీరు ఒంటరిగా వచ్చేదానికి ఎందుకు భయపడ్డారు? కాదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడి పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? సరే కరెంట్ ఇష్యూస్ మాట్లాడదాం. కీలక కారకుడు కాదు వేణుగోపాల్ గారు. కరెంట్ ఇష్యూస్ మాట్లాడదాం లేకండి, కరెంట్ ఇష్యూస్ మాట్లాడదాం. ఇప్పుడు మనం రెగ్యులర్ గా మాట్లాడే విషయాలే కానీ ఒకసారి నేను అంకమరావు గారితో మాట్లాడిన తర్వాత ఈ గొడవలకు సంబంధించి బాగా హై అలర్ట్ ఉంది కదా, ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం. అంకమరావు గారు, మీరు చూస్తున్నారు ఈ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి జరుగుతున్న గొడవలు, ఈ సంస్థలకు కూడా రాజకీయాలు అద్దుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోర్ ఆఫ్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా అఫ్కోర్స్ పార్టీల పరంగా ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు లేదంటే రజనీ గారు ఎవరు ఎలా మాట్లాడినా, వేణుగోపాల్ గారు ఎవరికి పాజిటివ్ వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా ప్రజలకు మాత్రం ఇంకా గందరగోళం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాట్ డూ యూ సే అండ్ హౌ డూ యూ సీ ది డిఫరెన్స్? ఎక్కువగా జాతీయ సంస్థలను ఎందుకని ఎన్డీఏకి పాజిటివ్గా ఇస్తున్నాయి? అంగమరావు గారు, మీ వాయిస్ రావట్లేదు నాకు. హలో, ఇప్పుడు ఓకే. నందు గారు, మీకు మహా న్యూస్ యాజమాన్యానికి, అలాగే వీర మహిళ రజనీ గారికి, వేణుగోపాల్ గారికి, శ్రీనివాస్ సోదరు గారికి,
వీక్షకులందరూ కూడా ముందుగా శుభ మధ్యాహ్నం. శుభ ఇప్పుడు మధ్యాహ్నం. అంతే కదండి, అంతే అంతే. ఇది ఇప్పుడు మనకు జరుగుతున్న పరిణామాలు, వాస్తవాలు అవాస్తవాలు అనేవి ఇప్పుడు చర్చలు చేసినందువల్ల ఉపయోగాలు అయితే నాకు ఉండయని నేను అయితే భావించట్లేదు. ప్రజల వాళ్ళ మనోగతాన్ని ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు అనేది రేపు ఈ సమయానికి అన్ని బయటకు వస్తాయి. ఆల్మోస్ట్ ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ అదృష్టం ఎట్లా ఉందనేది అప్పుడు బయటపడుతుంది. సహజంగానే మేకపోతు గాంభీర్యం అనేది ఓడిపోయేవాళ్ళు ప్రదర్శిస్తారు, గెలిచేవాళ్ళు ప్రదర్శిస్తూనే ఉంటారు. సహజంగానే ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత వేణుగోపాల్ గారు అన్నా, లేకపోతే శ్రీనివాస్ చౌదరి గారు అన్నా, రజనీ గారు అన్నా ఒక విషయం మాత్రం చాలా స్పష్టం. ఏ ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఓటేస్తారు. ఏ ప్రభుత్వం అయితే ఇబ్బంది చేసిందో వాళ్ళకి వ్యతిరేకం చేస్తారు. కానీ ప్రభుత్వాల మీద అపవాదులు, అసత్యాలు, బురద జల్లుతాలు చేసి ప్రజల యొక్క మనసులను విరిచి ప్రజల యొక్క మనసుల్లో పదే పదే చెప్పి ఇది నిజమేమనే భ్రమ కల్పించినప్పుడు సహజంగానే ఏమర్పాటుతోటి కొంతమంది అది నమ్మి ఓట్లేస్తారు. ఇది మాత్రం వాస్తవం. సహజంగానే ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాలు ఎక్కువైన తర్వాత, ఈ పేటీఎంలు వచ్చిన తర్వాత ఎవరికి అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకతోటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు, అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి ఓట్లేస్తారని. 2014 ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి నందు గారు? మనకి విద్యుత్తు లేదు, రహదారులు లేవు, అలాగే రాజధాని లేదు. మరి ఈ పరిస్థితుల్లో నీరు సకాలంగా అందే పరిస్థితి లేదు. ఎందుకంటే వర్షాభారం సరిగ్గా లేని పరిస్థితుల్లో పైనుంచి వదిలితే తప్ప మనకి ఇబ్బంది. ఈ పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని కోసం అమరావతి ప్రాంత వాళ్ళందరినీ ఒప్పించేసి 29 గ్రామాలని భూమి తీసుకున్నాడు. దానికి త్యాగం చేశారు మహిళలు, అలాగే రైతులు. దాన్ని ప్రారంభం చేయడానికి మొదలు పెడితే 2.5 సంవత్సరాలు పట్టింది. ఏది దాని గురించి క్లియరెన్స్ రావడానికి 2.5 సంవత్సరాలు పైన పట్టింది. చివరి 16 నెలలే ఆయన నిర్మాణాలకు అవకాశం కలిగింది. అయినా సరే అక్కడ పరిపాలనా భవనం నిర్మించారు, అలాగే న్యాయస్థానాన్ని నిర్మించారు, మామూలుగా శాసనసభను కూడా నిర్మించడం కూడా జరిగింది. ఇవన్నీ చేస్తూ 1,13,000 కోట్ల రూపాయల అప్పులతో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమాలను కొనసాగిస్తూ, ఎందుకంటే సంక్షేమం ఎందుకంటున్నానంటే 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ను తీసుకెళ్లి 1000 రూపాయలు చేశారు, చివరిలో 2000 చేశారు. అంటే ఆయన పెంచారే తప్ప తగ్గించలేదు కదా. అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టి నిరుపేదలకి భోజనం అందించారు. అదైతే తప్పైతే కాదు కదా. ఉచిత ఇసుకిచ్చి ట్రాక్టర్కి 1,200 నుంచి 1,600 రూపాయల అద్దె మాత్రమే తీసుకొని ఇసుకని ఇచ్చారు. భవన నిర్మాణాలు ఏ విధంగా పురోగతి సాధించినా చూశాం కదా. అదైతే తప్పు కాదు కదా. ఇప్పుడు అంటే 8 ఒకటండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని నేను అనట్లేదు, అభివృద్ధి గురించి నేను చెప్తున్నాను. ఒకే విషయం మీరు సావధానంగా వినాలి, ఎందుకంటే వాళ్ళందరూ మాట్లాడే దాంట్లో నేను ఎక్కడ ఇంటర్ఫీర్ కాలేదు. అభివృద్ధి చేసినా గానీ ఓట్లు వేయలేదన్న ఉద్దేశం మీది? అని చెప్తాను ఒకసారి. వేణుగోపాల్ గారు, మీరు మీ పార్టీ వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఏ విధమైన పందా ఎందుకుంటున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు ఒకసారి వేణుగారు ఒకటి సార్, ఒక ఛాన్స్ అంటే ఏదో నమ్మి మోసపోయాం సార్, చెప్తున్నాం కదా. ఒక్క ఛాన్స్ అంటే పెట్టుకోండి. రజనీ గారు ఒకసారి ఆగండి. వేణుగారు, 5 కోట్ల మంది ప్రజలు ఉంటే మనలాగా మాట్లాడే అవకాశం కొన్ని వందల మందికి మాత్రమే దక్కింది. అప్పుడు కూడా వాళ్ళ మనసులో ఏముంది, లేకపోతే పరిస్థితులు ఏంటి అర్థం చేసుకోకుండా ఇలా అడ్డం పడే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు మీ గురించి ఇలా మాట్లాడుకుంటారు. వేణుగారు, మనం అన్నం తినేది ఒకసారి వినండి. మనం తినేది అన్నం, మనుషులం. మనకి జంతువుల కంటే జ్ఞానం ఉంది కాబట్టి మనుషులం. మనం మాట్లాడేది 10 మంది వింటారు. విశ్లేషణ చేసేదానికి వచ్చాము, ఒక పార్టీకి జెండా మోయడానికి వచ్చామని మనం కూడా కడుపు అన్నం తింటామని ఆలోచన చేయాలి. మనం విశ్లేషణ చేసేదానికి వచ్చాము,
ఒక పార్టీకి జెండా మోయడానికి రాలా. ఇప్పుడే పార్టీ పరంగా మాట్లాడాను. మాట్లాడేదానికి మేము వచ్చాం, మేము మాట్లాడతాం. పట్టుకొని విశ్లేషణ మీరు చేయి. ఈ పార్టీ విశ్లేషణ చేసే పట్టుకొని పక్కన కొంచెం కూర్చొని కూర్చో. నువ్వు కాదు. పద్ధతిగా మాట్లాడు. వేణుగోపాల్ అదే అనే వ్యక్తి నువ్వు నాకు చెప్తున్నావు నీతుల్లో. అంగమరావు గారు ఒక్క నిమిషం. నువ్వు వేణుగోపాల్ గారు. విశ్లేషణ చేసేదానికి Please, కొంచెం please, విశ్లేషణ కాదు, చేయి. తర్వాత మాట్లాడు. నువ్వు వద్దు, వద్దు. జెండా మోసే పని మాత్రం చేయొద్దు. జెండా మోసేదానికి శ్రీనివాస్ చౌదరి ఉన్నాడు, ఆయన మోస్తాడు. నువ్వు మూసుకొని కూర్చో. నేను అదే మాట్లాడుతున్నా. అంగమరావు గారు, చెప్తున్నాను, నీకు అంగమరావు గారు, విశ్లేషణ ప్లీజ్ నేను అదే. ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి ప్లీజ్. పార్టీ బుద్ధాన్ని వేసుకొని తిరగడానికి కాదు వచ్చింది విశ్లేషకుడు. అంగమరావు గారు, ఆ పార్టీ మంచిది, ఆ పార్టీ అంగమరావు గారు, చెడ్డేంది, ఈ పార్టీ కాదు, మంచిది, ఈ వేణుగోపాల్ పార్టీ గారు. చెడ్డేంది, దాని గురించి వేణుగోపాల్ గారు, మాట్లాడతావు. చెప్పేది వేణుగోపాల్ గారు, అదే. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది మాట్లాడతాను. అదే. చెప్పేది అదే. వేణుగోపాల్ గారు నేను ఆయన మాట్లాడతాను, ఇష్టం ప్లీజ్ విన్నాడు, ఆగండి. ఈయన బంధం ఆగండి, విన్నాడు. ప్లీజ్ 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 అరే ఆగండి. అరే అంగమరావు నందు గారు, అంగమరావు గారు, నందు ప్లీజ్. గారు ఎన్ని సార్లు మీ డిబేట్ లో ఇలా అవాకులు చవాకులు పేలి మాట్లాడే వాళ్ళకి అడ్డం పడి ఇలాంటి అడ్డం మీ వాయిస్ కట్ అవుతుంది. పరిజ్ఞానం లేదు. ఎదవల్ని ఎందుకు పిలుస్తారు? అంగమరావు గారు, అదే, ఎదవలు అంగమరావు గారు, ఎదవలు తప్పు, పిలిస్తే ప్లీజ్ ఎదవలు ప్లీజ్, ఉండాలి. ఐఎమ్ సారీ అలా ఎదవలు మాట్లాడద్దు, పిలిస్తే అటు తప్పు. ఉండాలి. అంగమరావు గారు దయచేసి అలా విశ్లేషణ మాట్లాడద్దు చేసేవాడు పర్సనల్ గా. చేయాలి. పార్టీ పరంగా మాట్లాడకూడదు. ఐఎమ్ రియలీ సారీ. అంగమరావు గారు, అంగమరావు గారు ప్లీజ్ అలా మాట్లాడద్దు. తెలిసేడు బెదిరిపోయేదానికి ఇదేం ఇది కాదు. అంగమరావు గారు ప్లీజ్ 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 వద్దు ఆయన వద్దు. భాషలో విశ్లేషణ చేసేడు, లేదు మీరు విశ్లేషణ చేయి. అలాంటి పదాలు మాట్లాడద్దు దయచేసి. ఆయన భాషలోనే చెబుతున్నా. లేదు లేదు అలాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి. ఐఎమ్ సారీ ప్లీజ్. అతను చేస్తే ఇంటానికి సిద్ధంగా లేవు ఇక్కడ. చెప్పేది వినాలి కదా. కాదు కాదు నువ్వు కూడా వేణుగోపాల్ గారు. పార్టీ పరంగా చెప్పేది మాట్లాడకుండా వేణుగోపాల్ గారు. విశ్లేషించి. నేను మాట్లాడిన తర్వాత తప్పు చంద్రబాబు వేణుగోపాల్ గారు. ఇది మేలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆమె చేయలేదు, ఈ మీద చేయలేదు అనేది మాట్లాడేది. చెప్పిన దాకా కూడా నేను ఓపిక లేక నీకు ఇలా మాట్లాడుతున్నావు అంటే అన్పార్లమెంటరీ వాడు మాట్లాడే ఆపు ముందుగా. కాదు అంగమరావు గారు, అంగమరావు గారు. అన్పార్లమెంటరీ వాడు మాట్లాడే ఆపు ముందు. యా అంగమరావు గారు. నువ్వు ముందు మాట్లాడిన దానికి నేను ఇంతకంటే లేదు, ఎక్కువ లేదు. మాట్లాడాలా? అంగమరావు గారు, అంగమరావు గారు అలాంటి వర్డ్స్ మాట్లాడద్దు దయచేసి ప్లీజ్. మీకుంది అదే కదా. మీకుంది మాకు అదే కూడా కదా. ఉంది, అంతకంటే ఏముంది? నీకుండేది ఒక్క అది. నిమిషం మాకు నేను కూడా మాట్లాడేవాడిని. ఉంది. ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి దయచేసి. నీకే కదా తెలిసేది. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. సారీ అంగమరావు గారు, మీరు ఆ మాట అలాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి, తప్పు. అంటే ఆయన మాట్లాడదు. ఆయన మాట్లాడింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ పార్టీ పరంగా మాట్లాడు. ఎవరైనా సరే హార్ష్ గా దయచేసి మీరు పర్సనల్ గా మాట్లాడుకోవద్దు. ఏదైనా ఉంటే నన్ను అడగండి. నేను వేణుగోపాల్ గారు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడుకోవద్దు, తప్పు. అంగమరావు గారు మీరు ఆ మాట మాట్లాడడం తప్పులేండి, అలా అనకూడదు. ఐఎమ్ రియలీ సారీ. నందు గారు వేణుగోపాల్ గారు ఐఎమ్ సారీ అలాంటి మాట మాట్లాడినందుకు నా తరపు నుంచి ఐఎమ్ సారీ. నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను నిన్ను ఇన్ని సంవత్సరాలకి ఇదే ఫస్ట్ డిబేట్ లో చూడటం. నేను రోజు 4-5 ఛానల్ పోతాను. వద్దు నేను రోజు 4-5 కాదు, ఛానల్ పోతాను. వేణుగోపాల్ గారు. డిబేట్ లో చూడటం. వేణుగోపాల్ గారు ఈ మాట వేణుగోపాల్ గారు మాట్లాడే మాటల విధానం బాగలేదు. కాదు నందు గారు లేదు నందు ఒక్క గారు, నిమిషం ఈ మాట మాట్లాడితే ఆయన పరిజ్ఞానం ఏందో అర్థమవుతుంది. ఆయన నేను ఎన్నిసార్లు అంగమరావు గారు. డిబేట్లో పాల్గొన్నామో మీరు చెప్పండి. ప్లీజ్ నందు గారు, దయచేసి మీ ఇద్దరు మాట్లాడుకోవద్దు, స్ట్రైట్ గా మాట్లాడుకోవద్దు, నాతో మాట్లాడండి దయచేసి. చెప్పేదేనండి. నందు గారు సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం ప్లీజ్. సబ్జెక్టే మాట్లాడతాను. ఒక మాట నేను please. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. Please. మాట్లాడమంటే మాట్లాడతాను, లేదా మెరకుండా కూర్చుంటాను. నేను సమయం ఇచ్చాను, ఆయన మాట్లాడండి. ఆయన మాట్లాడినప్పుడు మేము ముగ్గురు ఎవరన్నా మాట్లాడామా? మేము ముగ్గురు మాట్లాడిన ప్రతి దాంట్లో ఆయన ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయరు? నేను కంట్రోల్ చేస్తాను. ఏమిటి ఆయన గొప్ప? ఏంటి ఆయన గొప్ప? నాకు ఇప్పుడు నువ్వు అంగమరావు గారు నాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. కాదు చూసారా? ఇప్పుడు ఎవరు ఆయన ఎక్కువ కాదు, ఎవరు మాట్లాడుతుంటే- తక్కువ కాదు. ఆయన మాట్లాడుతుంటే అవును నిజము మీరు మాట్లాడేది సత్యం, మేమేం మాట్లాడకూడదండి మెలకన కూర్చోవాలా? అంటే నువ్వు చెప్పేది మేము కూడా కూర్చోవాలా? రైట్ ప్లీజ్ వద్దు మాట్లాడండి. ఆగండి ప్లీజ్ వేణుగోపాల్ గారు ఆగండి. అంగమరావు గారు ప్లీజ్ వద్దు, ఇంకా సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోండి. అట్లా వద్దు, కాదండి. క్రాస్ టాక్ వద్దు దయచేసి. చెప్పండి తర్వాత క్రాస్ టాక్ వద్దు. సరే ఒక విషయం ఏంటంటే డిబేట్ లో ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్న అంశాల మీద అవతల వాళ్ళు అనుకోకుండా రెస్పాండ్ అయితే అవ్వచ్చేమో, సహజమే అది. ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మీకు ఇబ్బంది అయితే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. ప్లీజ్ మీరు మాట్లాడుకోవద్దు. నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను. మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకోండి. సబ్జెక్ట్ లోకి ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఇందాక ఆయన మాట్లాడిన దానికి చెబుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మరి తక్కువ మంది పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పనిచేసుకునే విధానాన్ని కలగజేసేసి రహదారులు అన్ని శుభ్రంగా చేసుకొని మంచి పరిపాలన అందించాడని చెప్పని ప్రజలు ఆ రోజు భావించారు. ఓకే అయిపోయింది, ఆయన ఓడిచ్చారు. ఈరోజు
పట్టిసీమ ద్వారా 1,20,000 ఎకరాలకి ఆ కృష్ణా పరివాహక ప్రాంతానికి పట్టిసీమ ద్వారా నీరందించినందువల్ల అవి శ్రీశైలంలో మిగిలిన నీళ్లు ఉన్నాయి, నాగార్జున సాగర్లో నీళ్లు ఉన్నాయి, పులిచింతలలో నీళ్లు ఉన్నాయి. దానివల్ల ఇదే పులివెందలకి చంద్రబాబు నాయుడు గారు నీరు అందించగలిగారు. మరి ఈ రోజు ఎందుకు చేయలేదు? అవి చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులా చెడ్డ పనులా? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. నేను అనేది ఏంటంటే ఇక్కడ ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, 2019కి ముందు ఏం మాట్లాడారు, ఎన్ని అపవాదులు వేశారు, ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు 2014 నుంచి 2019 వరకు మీరు చెప్పింది జనం నమ్మారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వివరించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని భావించారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించారు. ఈ రోజు 2019 నుంచి 2024 వరకు మాట్లాడుకుందాం. 2014 నుంచి 2019 అనేది మనకు అక్కర్లా. మీరు రావడంతో ఏమైనా హామీలు ఇచ్చారు? మేము సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడు, వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నారు. ఉద్యోగస్తులు ఎదురు చూశారు, రద్దు చేయలేదు. ఇది మీరు మాట ఇచ్చిందా? రెండోది, మీరు రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని నిర్మాణం చేస్తాను అన్నారు. అలాంటి రాజధాని ప్రాంతంలో మహిళలు అనేది చూడకుండా వాళ్ళ గర్భాల మీద తన్ని మహిళల్ని ఏ విధంగా ఎరాజ్ చేసేసి డ్రోన్లు ఎగరేసేసి వాళ్ళ మాన ప్రాణాలతో ఏ విధంగా తప్పకుండా అంకమరావు గారు చిన్న సారీ ఫర్ ది ఇంటర్ప్రిషన్. ఇంకోటి ఏంటంటే, సరే ఇప్పుడు మీరు చెప్తున్న పొలిటికల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మనం సహజంగా మాట్లాడుతున్నవే, రెగ్యులర్గా మాట్లాడుతున్నవే. కరెంట్ ఇష్యూస్ మీద మనం ఎక్కువ మాట్లాడదాం ప్లీజ్. అంటే ఎగ్జిట్ పోల్స్ గురించి లేదంటే శాంపిల్స్ తీసుకున్న విధానం గురించి, డిఫరెన్సెస్, వీటి గురించి కొంచెం ఎక్కువ మాట్లాడదాం ప్లీజ్. ఇప్పుడు సరే, మీ ఒకే విషయం చెప్పిన తర్వాత మీ మాటకు వచ్చేస్తాను. ఒకే ఒక విషయం చెబుతాను, నేను మిగిలిన విషయాలు ఏం చెప్పను. చెప్పండి. 100కి 95% మంది పంచాయతీ సర్పంచులు మా వాళ్ళే అని చెప్పారు. నిజంగానే వాళ్ళు గెలిచారు. ఇదే మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే 77 ఏకగ్రీవం అయినాయి. ఏమండి, 77 పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి. మరి ఈ రోజు ఎందుకు తిరుగుబాటు వచ్చింది? అక్కడ మీరు అంత మేలు చేస్తే పొంగునూరులో పరిస్థితి ఏంటి? అక్కడ కూడా ఏకగ్రీవాలు చేసుకున్నారు కదా, ఎందుకు తిరుగుబాటు వచ్చింది? ఇది తీసేద్దాం. ఇక మీరు అన్నట్టు దీని గురించి వచ్చేద్దాం. 40 మంది వారి విశ్లేషణ జనానికి ఇచ్చారు, అందజేశారు. ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే పత్రికల్లో కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 35 మంది కూటమికి అనుకూలంగా ఇచ్చారు, 5 వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఇచ్చారు. సహజంగా ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైతే ఆధిక్యత ఉంటుందో వాళ్లే కదా విజేతలు. మరి 35 మంది అనుకూలంగా ఇచ్చినప్పుడు సహజంగానే ఎన్డీఏ వస్తుందనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది, నాకు కూడా కలిగింది. నేను క్షేత్రస్థాయిలో పర్యటన చేసినప్పుడు, కొన్ని ప్రాంతాల్లో నేను పర్యటన చేసినప్పుడు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలతోటి నేను మాట్లాడినప్పుడు, రైతులతోటి మాట్లాడినప్పుడు, ఉద్యోగస్తులతోటి మాట్లాడినప్పుడు, యువకులతోటి మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని గతంలో మనం ఇలాంటి చర్చా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుకునేటప్పుడు కొండ బద్దలు కొట్టి నేను కొన్ని విషయాలు చెప్పాను. ఇదే ఇప్పుడు వేణుగోపాల్ గారికి కొంచెం ఇబ్బంది అయినా, ఇదే శ్రీనివాస్ చౌదరి గారు, ఇదే రజనీ గారు ఉండగా ఏబిఎన్లో నేను ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏం మాట్లాడానో వాళ్ళిద్దరే ప్రత్యక్ష సాక్షులు మాట్లాడమనండి. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా ఖండించడం అనేది మా బాధ్యత. నేను తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన మంచి చెప్పి ఇప్పుడు ఏం చెప్పేది అంత ఓపిక కూడా లేకుండా ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడా, నేను కాదని నేను అంటలా. కాబట్టి ఇక్కడ విశ్లేషణ ప్రకారం చూసుకుంటా ఉంటే ఆధిక్యత ఎవరికి ఉంటుంది? ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకే కదా. 40 మందిలో 35 మంది ఎన్డీఏకి చెప్పినప్పుడు సహజంగానే ఆశపడతారు. ఇప్పుడు భయాల గురించి నేను చెప్తాను. అది మాట్లాడదాం. ఒక్క నిమిషం తర్వాత నేను ఆ టాపిక్ తీసుకుంటాను. వేణుగోపాల్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి, నేను టాపిక్ చేంజ్ చేస్తాను. నందు గారు, ఇప్పుడు మేము చెప్పడం ఏమరంటే, శ్రీనివాస్ చౌదరి అన్న ఏ పార్టీ, రజనీ గారు ఏ పార్టీ, నేను ఏ పార్టీ, పార్టీ పరంగా జెండాలు మోసేదానికి మేము ఉన్నాం. దాన్ని ఎవరు కాదనలేరు. మా పార్టీ, మా దేవుడు, మా నాయకుడు అనుకుంటాం. ఎవరికి వాళ్ళే మేము మాట్లాడుకుంటాం. విశ్లేషణ చేసే వాళ్ళు ఏది గాని ఒక బ్యాలెన్స్ గా చేయాలి. ఒక వ్యక్తిని ఏది ఇసుక గురించి ఒకదాని గురించి అలా వాటి గురించి నేను ప్రతి దాని గురించి చెప్పగలుగుతాను. కానీ మీరు దాని గురించి కాదు కదా ఇక్కడ పెట్టింది ఎగ్జిట్ పోల్. ఎగ్జిట్ పోల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది కరెక్టా కాదా అని చెప్తున్నారు. దాన్ని ఏం చేయాలి? ఇదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ విధంగా ఉంది, ఇదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా బ్రీఫ్ గా చెప్పి వదలాలి. ఇసుక గురించి మాట్లాడతారు. ఇసుక వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారు, దాన్ని చెప్పంటారా? ఈ రోజు ప్రభుత్వాన్ని కడుతున్నాడు ప్రతి రూపాయి జగన్మోహన్ రెడ్డి గారి. కార్యకర్తలకు అన్యాయం చేశాడు. ఈరోజు కార్యకర్తలంతా వ్యతిరేకత అయిపోయినారు.
వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్నారు. ఆ విధంగా దోచుకున్నారు. ఇక్కడ మాకు తెలుస్తుంది లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి ఈ రోజు అప్పుల పాలైపోయినాము. మళ్ళీ మాకు ఆరోపణ వేరే, అవినీతి ఆరోపణలు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి ఏం తెలుసని నేను మాట్లాడుతున్నారు? ఆ రోజు కార్యకర్తలకి, నాయకులకి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జన్మభూమి కమిటీల ద్వారా లేదా ఇసుకల ద్వారా రకరకాలుగా సంపాదించుకున్నారు. ఈరోజు మా కార్యకర్తలు ఏమన్నా ఆ పరిస్థితిలో ఉన్నారా? వైన్ షాపులు వాళ్ళవే, ఇసుకలు వాళ్ళవే, రకరకాల వ్యాపారాలు వాళ్ళవే, జన్మభూమి కమిటీలు వాళ్ళవే. ఈ రోజు ప్రభుత్వమే మద్యం చేస్తాను, ఈరోజు ప్రభుత్వమే ఇసుక చేస్తాను. ఈ రోజు జన్మభూమి కమిటీలు లేదు, వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. వీటికన్నీ సమాధానం చెప్పగలుగుతాడు ఆయన? విశ్లేషణ చేసేటప్పుడు డెప్త్ గా చేసి ఏది వాళ్ళు ఏం తప్పులు ఏం చేశారు, వీరు వాళ్ళు ఒక దెబ్బ కొట్టు, మమ్మల్ని ఒక దెబ్బ కొట్టండి, వద్దలేదు. ఏదో చంద్రబాబు నాయుడు గాంధీ అంట, జగన్మోహన్ రెడ్డి గారు గాడ్సే అంట, అందుకని చంద్రబాబు నాయుడు పట్టం కట్టేసంట 40 సర్వేలు. వేణుగోపాల్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం, ఎందుకు సబ్జెక్ట్ మాట్లాడదాం? నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నేను ఇక్కడ ప్రజలకు కానీ మేలు చేస్తుంటే నాకు ఓట్లేండి అన్నారు. అదే ఇక్కడ జనం చూపించారు. అదే ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున 81.86% ప్రజలు వచ్చి భారీగా తరలు వచ్చి తెల్లారు నుంచి రాత్రి 12 వరకు ఓట్లేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి రావాలి, ఈ సంక్షేమం మళ్ళీ మనకు రావాలి, ముందు ఈ సంక్షేమం ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు లబ్ధి పొందినారు. ప్రతి వ్యక్తి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు ₹1,00,000 నుంచి ₹1,50,000 లబ్ధి పొందారు. వాళ్ళు రావాలని ఫ్రీజ్ అయినట్లుంది, ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు నమ్ముకున్నాడు, భక్తులు నమ్ముకున్నాడు, తిరిగి మళ్ళీ ఓటేస్తారని చెప్పారు. సర్పంచులు నష్టపోయామని, మీ వైసీపీ సర్పంచులు నష్టపోయామని ఢిల్లీలో గర్జిస్తున్నారు. గతంలో విషయాలు గతంలో విషయాలు వాటన్నిటి ఆధారంగానే వాటన్నిటి ఆధారంగానే ఇప్పుడు ఓట్లు వేశారు కాబట్టి ఇసుక మీరు డబ్బులు కమ్మితే వాటన్నిటి ఆధారంగానే జన్మభూమి వాలంటీర్ వ్యవస్థ ఉంది, అన్ని ప్రభుత్వం తీసుకునేది. అందుకని ఈ రోజు మీరు ప్లీజ్ కాదు వాటన్నిటి ఆధారంగానే గతంలో జరిగిన అనేక అంశాలు ప్రజలకు తెలియదేం కాదు. నందు గారు ఒక విషయం నేను మాట్లాడొచ్చా? నాకు ఏమైనా అవకాశం ఇస్తారా? ఒక్క మాటలో చెప్పండి, సమయం లేదు, మనం వేరే టాపిక్ మాట్లాడదాం. ఇప్పుడు గౌరవనీయులైన వేణుగోపాల్ గారు నేను వాళ్ళ ప్రభుత్వాన్ని దోచుకున్నారు, విమర్శించారని అన్నారు. ఒక్కసారి నేను మాట్లాడింది రిపీట్ చేయండి. ఎక్కడైనా దాని గురించి నేను మాట్లాడాను. కాదు వేణుగోపాల్ గారి ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారిని అంత పొగడాల్సిన అవసరం వచ్చింది అని ఆయన మనసులో భావం ఆయనే ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారు ఆయనే పోల్చుకున్నారు. నేనైతే అనలేదు కదా. లేదులే, ఆయన మీరు అలా ఆ ఉద్దేశం మరి ఎందుకు అన్నాడు ఇప్పుడు ఆ మాట? ఎందుకు కాదు ఎదుటి వాళ్ళు చెప్పేది ఓపిక అయినంత ఓపిక లేని వాళ్ళు చర్చా వేదికలోకి ఎందుకు వస్తారు? వద్దు అలా ఎందుకులే, అసలు నేను మాట్లాడతాను కదా, వదిలేండి, సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, వదిలేండి, అవన్నీ వద్దు. ప్లీజ్ I'm requesting all of you please. Yeah, శ్రీనివాస్ చౌదరి గారు. ఎగ్జిట్ పోల్స్ వల్ల ఎవరికి లాభం చెప్పారు? సరే వల్ల ఎవరికి లాభం చెప్పారు? కాదు మీరు చెప్తుంది నాకు క్లియర్ గా రావట్లేదు. శ్రీనివాస్ చౌదరి గారు కొంచెం గట్టిగా చెప్పరా? నందు గారు ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడారు. అవునవును, ఎగ్జిట్ పోల్స్ వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టం అని చెప్తున్నారు. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత సర్వే సంస్థ క్రెడిబిలిటీ ఉందా, వాడు ఏ పార్టీ వాళ్ళ, ఎవరికి కొంత పాడారో పక్కన పెట్టండి. మాకు ఎగ్జిట్ పోల్స్ అనేది పాజిటివ్ వచ్చాయా లేదా? 90% పాజిటివ్ గా కుటుంబకి వచ్చాయి. మీకు 10% కూడా రాలా. ఎందుకు రాలేదని అంశం పైన చెప్పకుండా మేకపోతు గంభీరంగా ఫ్రీజ్ అయింది చూడండి ఒకసారి. మీ వాయిస్ రావట్లేదు నాకు శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు ఓకే. అనుమానం ఉండేటప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు రిపోర్ట్ చేయకూడదు? చేశాము. సత్యరామకృష్ణ కేసు కూడా పెట్టారు. రేపు ఓటింగ్ కౌంటింగ్ వచ్చేటప్పుడు మీరు ఇటువంటి ప్యాటర్న్ చూసుకొని వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ నమ్మలేదు కాబట్టి మీకు నిజంగా 99.5% మీరు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే గొడవలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు మా మీద విమర్శలు వేస్తారు. మొత్తం గంత గొప్పగా మీకు వేసిన ఓట్లు గెలుస్తారు. గొడవల గురించే మాట్లాడదాం శ్రీనివాస్ చౌదరి గారు. చంద్రబాబు గారు చాలా రిపీటెడ్గా చెప్తున్న మాట ఏంటంటే అవతల వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు సంయమనంగా ఉండండి అని టీడీపీ కార్యకర్తలకి నాయకులకి రిపీటెడ్గా చెప్తూ వస్తున్నారు.
అంత భయం ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది కదా, ఓట్లు వేసేసారు. సార్ నందు గారు యా. ఇప్పుడు 39 అధికారులు మార్చింది వాళ్ళు కంప్లైంట్ చేస్తేనే వాళ్ళు పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో సార్, అధికారులు మార్చేది ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఉంటుంది అవకాశాలు. మార్చిన తర్వాత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరు తెచ్చారు? అధికారులు మీ వాళ్ళే కదా. అదే మా వాళ్ళే సార్, చీఫ్ సెక్రటరీ చెప్పిన వాళ్ళే. అక్కడ కూడా మళ్ళీ మీ వాళ్ళే. కాదు జవహర్ రెడ్డి గారి ఆధిపత్యమే. కాదు. జవహర్ రెడ్డి గారిని మార్చలేకపోయాం. లెట్ మీ మేము ఫినిష్ మై మరొకసారి క్వశ్చన్. ఓడిపోయాం జవహర్ రెడ్డి గారిని మార్చలేక. రజనీ గారు ఒక్క నిమిషం. అసలు ఈ కాదు, రోజుకి నేను జవహర్ రెడ్డి అడిగేది గారిని ఏంటంటే మార్చలేకపోయాం. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు జవహర్ రెడ్డి చెప్తే కాదు పోలీసులు శ్రీనివాస్ చౌదరి గారు, పట్టిస్తుంటే మేము చెప్తే ఈ పోలీసులు రోజు కూడా మీరు మార్చారన్న ప్రతి ఒక్క అధికారిని విధుల్లోకి పెట్టింది మీరు రెడ్డి గారే. వైజాగ్ వెళ్ళి భూములు చెక్ చేసుకున్నారు చూడండి. ఆ రెడ్డి గారే. లెక్కలు మొత్తం బయటికి తీస్తాం. ఒక్క లెక్క ఏం పులివెందుల సొమ్ము కాదు మా ప్రభుత్వ ఖజానా. కాదు నేను కాదు ఒక్క దాచుకున్న నిమిషం డబ్బులు ప్లీజ్ పేర్లు మార్చి కాదు, మార్చి మార్చి ఇస్తున్నారు. మాట్లాడదాం. అది వాయిస్ క్రాస్ టాక్ వస్తుంది, క్లారిటీ ఉండదు. దయచేసి ఒక్క నిమిషం. 124 మంది పైన అరెస్ట్ చేశారండి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి, నేను మీకు సమయం ఇస్తాను. ఆగండి వేణుగోపాల్ ఇవన్నీ గారు, వాళ్ళ అధికారులు కాబట్టి వాళ్ళు మాకు చేయగలిగారు. అదే మాకు ఇచ్చారా సార్, నోటీస్? ఎవరు వాళ్ళకి సార్ ఇచ్చారా? కాదు కాదు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. నేను సమయం ఇస్తాను, ఆగండి మీరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను సమయం ఇస్తాను. నేను అడిగిన దానికి స్ట్రైట్గా చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఎన్నికలు అయిపోయినాయి, ఆల్రెడీ ఈవీఎంలో నిక్షిప్తం అయి ఉంది. ప్రజలు ఏం చెప్పాలనుకున్నారో ఆ తీర్పు ఏదో నిక్షిప్తం అయి ఉంది. ఇప్పుడు మీరు అంత భయపడాల్సిన అవసరం ఏమొస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ రావాల్సిన తీర్పు ఎలాగో వస్తుంది కదా, ఇక కౌంటింగ్ రోజు ఏం చేయగలుగుతారు? తప్పకుండా మీకు సమయం ఇస్తాను. కాదు ఏదో ఒకటో రెండో ఒకవేళ జరిగినా తీర్పులో అయితే మార్పు వచ్చే అవకాశం ఏం లేదు కదా, అంత భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? భయం మా బ్లడ్ లో లేదు. మేము ఒకటే చెప్తున్నాం, సమన్వయం పాటించండి. వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టిన ఈ రోజు మీరు 54 రోజులు జైల్లో ఉంటే గడగడ ఒరిగిపోయాడు చంద్రబాబు నాయుడు. ఇది తప్పు కదా. అవునవును, వణికిపోయి మళ్ళీ బయట వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చాడు. వణికిపోయి 75 ఏళ్ల వయసు గర్జిస్తున్నాడు. వణికిపోయి వయసులో దడదడ ఒరిగిపోయి నాకు ఆరోగ్యం బయటికి వీల్ చైర్లో వచ్చాడండి. వీల్ చైర్లో వచ్చారా? బయట వచ్చి ట్రీట్మెంట్ శ్రీనివాస్ చౌదరి గారి వాయిస్ నాకు ఎక్కువ రావట్లేదు. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. నీరాజనాలు పరికారు రాష్ట్ర ప్రజలు. మీరు అవినీతి ముద్రలు రజనీ వేసిన గారు, ప్రజలు. ఒక్క నిమిషం చంద్రుడికి రజనీ మధ్య గారు, ఉంటుంది, రజనీ గారు, ఆయనకి చంద్రాలకి రజనీ గారు, ఉండదు. రజనీ గారు, వినపడుతుందా? వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ప్లీజ్ నా మాట వినండి. వేణుగోపాల్ గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, ఎందుకంటే వాయిస్ క్లియర్ గా రావట్లేదు. మీ సమయం మీకు ఇస్తాను కదా, ఒక్క నిమిషం ఆగండి. మీ సమయం మీకు తప్పకుండా ఇస్తాను. రజనీ గారు మీరు కూడా కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు క్లియర్ గా చెప్పండి ప్లీజ్ ప్లీజ్. మీరు ఎవరు మాట్లాడద్దు, దయచేసి ఎవరు మాట్లాడద్దు. చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఎలక్షన్ కౌంటింగ్ వచ్చే ఏజెంట్లకి సజ్జల రామకృష్ణ గారికి ఇదో ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే అధికారులు మార్చారో అక్కడ గొడవలు చేయండి. ఎందుకంటే మన అధికారులు మార్చేశారని మనం కలగాలి. రేపు ఎలక్షన్ కౌంటింగ్ లో కూడా మనం ఏ అభ్యర్థులు ఓడిపోతున్నారో అక్కడ మీరు తెగించండి, కొట్లాడండి, అవసరమైతే ఏమైనా చేయండి. ఏమైనా చేయకపోతే మీరు వెళ్ళబాకండి కౌంటర్. ఇప్పుడు మేము ఒక మాట చెప్తున్నాం సార్, మాకు భయం మా బుక్లో లేవు. నిజాయితీగా కౌంటింగ్ ప్రశాంతంగా సహకరిస్తాం. తేడా వస్తే మాత్రం గాంధీలం కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోలీసు సమక్షంలోనే వాళ్ళు పట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. 3 అంచెల బాధ్యత కౌంటింగ్ సెక్షన్ లో ఉంది. దాన్ని బతికమరించి సీసీ కెమెరాలు కాకుండా మీరు చేసే తప్పుడు విధానాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు ఓడిపోతారు. కాబట్టి మీ పనిష్మెంట్, మీ జీవితాలు, మీ కుటుంబాలు నాశనం చేస్తారు. సజ్జల రామకృష్ణ కూడిపెట్టడు, జగన్మోహన్ రెడ్డి కూడిపెట్టడు, మిమ్మల్ని రెచ్చగొట్టి గాలి వదిలేశారు. చివరికి పెట్టుకుంటా ఉన్నారు. మునిగిపోయే నావా. కాబట్టి రేపు ప్రభుత్వం ఉంటుందా, పార్టీ ఉంటుందా తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు గొడవలు పెట్టుకోండి, కేసులు తిరుక్కోండి, మళ్ళా మా పార్టీలో ఉండండి. కార్యకర్తలు తిరుగుతారు, మాకు బెయిల్ ఇచ్చేయండి లేదా కేసులు ఖర్చు పెట్టండి అని చెప్పి. కాబట్టి కార్యకర్తలు పోకుండా కాపాడడం కోసం గొడవలు చేయండి, కేసులు పెట్టుకోని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇప్పిస్తాను. కాబట్టి తీవ్రమైన నష్టం ఇది, దీన్ని ఖండిస్తున్నాం. ప్రశాంతంగా ఎన్నికలు ఎలక్షన్ జరగాలి కాబట్టి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు భయం లేదు. చెయ్యాలని ఎవరు తప్పుడు పనులు చేయాలని వస్తే మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. ఖబర్దారని హెచ్చరిస్తాను. అందుగా ఓకే రజనీ గారు ప్లీజ్.
సార్ ఈరోజు పాపం వైసీపీ కార్యకర్త, వైసీపీ అభిమాని, అధికార ప్రతినిధి చెప్తున్న మాట, చంద్రబాబు గారు జైల్లోంచి బయటికి 52 రోజులు వచ్చాక వణికిపోయారన్నారు. అవును, బయటకు వచ్చి సింహం ఎలా గర్జించిందో చూశారు. తర్వాత వరద బాధితుల కోసం 75 ఏళ్ల వయసు గల వ్యక్తి పెదనందిపాడులో 11:30 నుంచి 12:30 వరకు క్యాన్వాయ్ పైకెక్కి అనర్గళంగా అద్భుతమైన సబ్జెక్ట్ మాలాంటి జూనియర్లు సైతం పేపర్ల మీద రాసుకోలేనంత సబ్జెక్టు ఫిగర్లతో సహా చెప్తే, ఒక యువకుడు కొబ్బరికాయ కొట్టలేక కొబ్బరికాయకుండే రాయిని పైకెత్తిచ్చాడు. వంగలేక కొబ్బరికాయ ఉన్న రాయిని పైకెక్కి దాన్ని మర్యాద అనుకోవచ్చు మీరు మీ భాషలో. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎగ్జిట్ పోల్స్ అనేది తీసేయండి సార్. రేపు పొద్దున 10-11 వరకు బెట్టింగ్లు విచ్చలవిడిగా పెంచడం కోసం, వైజాగ్ రియల్ ఎస్టేట్ చివరాఖరి రోజు కూడా అమ్ముకోవడం కోసం ఈ రోజు ఒక 3-4 ఎగ్జిట్ పోల్స్ ఒకసారి వాళ్ళకి రావచ్చు సార్. మేము కూడా మనస్ఫూర్తిగా 3-4 ఎగ్జిట్ పోల్స్ ని నమ్ముతున్నాం అనుకోండి, మేము కూడా అదే వైసీపీనే గెలుస్తుంది అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు సార్. మీరు ఉట్టి మాటలు చెప్తున్నారు రజనీ గారు అని వాళ్ళ మనసుకు వాళ్ళకి తెలుసు. మేము చెప్పాం, అరే 25, 30, 40 మంది గెలుస్తారు సార్, దాంట్లో 25 మంది మా దగ్గరకు వస్తారంటే, అరే నువ్వు ప్రత్యర్థివి, నీకు ఒక్క ఓట్ బ్యాంకింగ్ లేదు, ప్రజల వ్యతిరేకత ఉంది, ప్రతి ఒక్కరు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేస్తున్న 40 మంది గెలుస్తారు, 20 మంది మా దగ్గరకు వస్తారంటే మీరు మాత్రం గెలవరు, ఒక్కళ్ళు కూడా గెలవరు, 175 మేమే గెలుస్తాం అంటే పిక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి నమ్ముతున్నారు సార్, అభివృద్ధి చేస్తే వాళ్లే ఓట్లేస్తారు అన్నారు. అదొక్క మాట మీద దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉండండి. సంక్షేమ పథకాలు నచ్చితే అనే పథకం వాడకండి. రేపు ఆయన వచ్చిన హెరిటేజ్ లో ఇవ్వడు, ఇంకొక ఆయన వచ్చిన సినిమాలో డబ్బులు లేవు ఇవ్వడు. అందరూ ప్రభుత్వ ఖజానాని ఇచ్చిస్తారు, పులివెందుల సొమ్ము. ఈయన కూడా ఏమీ ఖర్చు పెట్టలా. సో పథకాలు ఇస్తే నచ్చేసి ఓట్లేసేంత పిచ్చి ప్రజలు కాదండి. పవన్ కళ్యాణ్ చెప్తే ఓట్లేసేంత పిచ్చి ప్రజలు లేరండి. ఈ రోజు ప్రతి ఒక్కడు అభివృద్ధి కోరుకుంటున్నాడు. ఏది రాష్ట్రానికి అభివృద్ధి? వైసీపీ కార్యకర్తలు కాదండి, వైసీపీలో గెలిచిన సర్పంచులు, లక్షల డబ్బులు పెట్టుకొని జెండాలు పట్టుకున్న సర్పంచులు రోడ్లు వేయడానికి డబ్బులు లేక రోడ్లు వేయకపోతే ఊళ్ళో వాళ్ళు చీకొడితే సర్పంచ్ ఆఫీసులోని చెప్పుతో కొట్టుకున్న వ్యక్తిని చూపించమంటారా? మీ వైసీపీ వీరాభిమాని ఢిల్లీలకు వచ్చి ధర్నాలు చేసిన వాళ్ళని చూపించమంటారా? ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేసిన వాళ్ళని చూపించమంటారా? ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయడం కాదండి. వైసీపీలో ఉండే వ్యతిరేకులు కూటమితో కలిసి పనిచేసి ఎంతమంది కార్యకర్తలు మోసం చేశాడో, వాళ్ళు ఏమేమి మాట్లాడుకునే వీడియోలు వినిపించమంటారా? ఇక్కడ కార్యకర్తలు క్యాడరు కాదు సార్, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం. క్యాడర్ ని కాపాడుకునేవాడైతే మీరు నందిగాం సురేష్ కి సీట్ ఇచ్చారు చూడండి, డబ్బులు ఖర్చులు పెట్టి ఆయన మీద విశ్వాసం చూపించినందుకు. అలా మాకు కూడా సీట్లు ఇచ్చేవాడు మా నాయకుడు, ఎందుకు ఇవ్వలా? ఇక్కడ నా బాగోగులు కాదు, రాష్ట్ర ప్రజల బాగోగులు కావాలా? నీ స్వార్థం కోసం నీ స్వార్థం కోసం రావద్దు, నీకు ఎమ్మెల్యే సీటు కోసం రావద్దు. రాష్ట్రం బాగుపడాలి, అందులో నీ పాత్ర ఉండాలి అనుకుంటేనే పార్టీకి పనిచేయమన్నాడు. నువ్వు ఎమ్మెల్యే వాళ్ళనుకుంటే నా దగ్గరకు రావద్దు, వైసీపీకి వెళ్ళిపో. పనికి మాలిన నంది. అసలు ఒక కేసులో ముద్దాయిలు ఉన్నోళ్ళని కూడా ఇచ్చారు, కేసులు వాదించారు, ఇలాంటి వారికి పిలిచి సీట్లు ఇస్తారు పోమ్మా అంటే. మాకెందుకన్నా, ధర్మంలో ఉండే 5 వాళ్ళ పక్షాన మేము నిలబడతాం, 5గురున్నా చాలు ధర్మం పక్షాన నిలబడే వాళ్ళకి 101 మంది కౌరులు మాకు అక్కర్లేదు అంటూ ఈ రోజు సీట్లు ఆశించకుండా ప్రజాక్షేమం కోసం నిలబడున్నాం. అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు, మాలాంటి వాళ్ళకి ఎవరో వైసీపీలోకి వస్తే ప్రజలే కాదండి, పిన్నెల్లి ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ నేను చెప్తున్నాను. ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇష్యూ మనందరికి తెలిసిందే కదా. దానికి సంబంధించి కోర్టులో, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్ళొద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. నంబూరి శేషగిరిరావు పిటిషన్ల మీద విచారణ సందర్భంగా ఈ ఆంక్షలు విధించింది పిన్నెల్లి గారి విషయంలో. రైట్, ఇది వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్, అప్డేట్ వచ్చింది మనకి. లైవ్ చూసిన వాళ్ళు ఎవరికైనా అదే చెప్పాలనిపించింది సార్. చెప్పేవాడు గెట్టోడైతే వింటారు కాబట్టి, కొట్టిన కర్రతోనే దెబ్బ తగులుతుంది కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. మాకు కూడా భయం వేస్తుంది. ఆ మాదిరిగా అంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ గడగడలాడిపోయి వెంటనే కంప్లైంట్ ఇవ్వకుండా, వెంటనే అరెస్ట్ చేయకుండా, వెంటనే ఏమాత్రం స్పందించలేదంటే ఎంత ప్రభావితం చేశాడు పిన్నెలని సుప్రీంకోర్టు గుర్తించింది. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మనం గుర్తించలేమా అండి? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎందుకు బయటికి రాలా?
అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కళ్ళు మూసుకున్నారా? ఓకే, ఒకసారి అరే ఒకసారి అసలు ఎక్కడెక్కడ కెమెరాలో చెక్ చేసే వాళ్ళకి ఏమైంది? బయట ఉండి సెల్యూట్ కొట్టి లోపలికి పంపించిన కానిస్టేబుల్ నిద్రపోతున్నాడా? లోపలికి వెళ్ళినాడు పిన్నెలా లేకపోతే పిల్ల అనేది తెలీదా అండి? మరి ఎందుకు చెప్పలా? అప్పుడు సుప్రీంకోర్టు గమనించింది, ఓహో ఇంత రౌడీ దందా నడుస్తుందా. ఒక పంజాబే అన్నారేంటండి? రాష్ట్రంలో ఆంధ్ర కూడా పంజాబ్ లాగే ఉంది, అదేదో ఏరియాలో కాస్త ఇలాగే జరుగుతుంది. చంపల్లోయలో రైట్ రైట్ కాదు 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 వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. కాదు వేణుగోపాల్ గారు మీరు రెస్పాండ్. ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ ఈ గొడవలు వీటన్నిటికీ ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళ క్యాడర్ని వాళ్ళు సమిష్టిగా ఉంచుకోవడం కోసం ఇది కూడా ఒక ప్లాన్ అన్నట్లు మాట్లాడారు. గొడవల విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయినట్లు ఉన్నారు, వాళ్ళు కూడా గొడవలు చేసే అవకాశం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కూడా చెప్పారు. సో నందు గారు, నాకు వేరే ఛానల్లో డిబేట్ ఉంది, నేను 2 minutes మాట్లాడేసి వెళ్తాను. ప్లీజ్ 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 సార్, ఇక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదో గొడవలు జరిగిపోతాయి, అవి జరిగిపోతాయి, ఇవి జరిగిపోతాయి, చేసేది ఆయన. గతంలో చూసాము ఆయన చరిత్ర ఏంది, స్థానిక ఎన్నికల్లో ఏం చేశారో పాపం చూశారు. ప్లీజ్ మాట్లాడండి, కోర్టులో వాదించుకోమా, ప్లీజ్ డిబేట్ లో ఏం ఫీజు లేదా? కేసులు పెట్టలేదా? అభ్యర్థులు కిడ్నాప్ చేయలేదా? కాదు మాట్లాడండి మాట్లాడండి, సమయం తక్కువ ఉంది. కంట్రోల్ లో పెట్టగలుగుతాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాటలని ఈ రోజు మీరు మోసపోతే ఎలా? నందు గారు, మేము చెప్పడం ఒకటే, ఈ రోజు అధికారులు వాళ్ళే మార్పించుకున్నారు. ఎన్నికల అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ ఏదైతే కూటమికి తొత్తుగా పనిచేస్తున్నారు, ఈ రోజు వాళ్ళకి బానిసలుగా పనిచేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడికక్కడ నిరోధిస్తూ, పోలీసులు గాని అధికారులు గాని నిరోధిస్తూ ఎన్నికలు కూడా సజావుగా సాగనివ్వడం చేయడం జరిగింది. అక్కడ వస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా భయప్రాంతం చేసి తరిమి కొట్టడం జరిగింది. వీళ్ళే ఓట్లు వేసుకున్నది. కానీ ప్రజలు పెద్ద ఎత్తున దీన్ని బెదిరించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడుతున్నారు. కనీసం కౌంటింగ్ కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగాలని చెప్పి మేమైతే శ్రీనివాస్ చౌదరి గారిని, అదేవిధంగా రజనీ గారు కానీ వాళ్ళ కార్యకర్తలని నాయకులను కోరుకోమని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు రజనీ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఆయన బాగానే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటాడు, అన్ని బాగానే ఉంటారు. కానీ ఇక్కడ మీరు చూసామంటే మీ ఆర్గ్యుమెంట్ చూస్తే మీరు చెప్పేది ఒకటి, మీరు కార్యకర్తలకు సందేశం పంపించేది ఒకటిగా ఉంది రజనీ గారు. రైట్ రైట్ ఓకే సార్, నేను వస్తాను సార్. సమయం లేదా వేణుగోపాల్ గారు, మీరు ఉండలేరా? సార్ నాకు ఫోన్ వస్తాను సార్, వాళ్ళు ఓకే నో ప్రాబ్లం, ప్లీజ్ 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 సార్ రేపు మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఇవ్వండి, అందుకే గెలిచేసాము మేము అని చెప్పండి. మాట్లాడదాం మళ్ళీ మనం వేణుగోపాల్ రేపు మాతో జాయిన్ అవ్వండి మళ్ళీ ఒకసారి, రేపు మాట్లాడదాం. రైట్ రైట్ యా అంకమరావు గారు ప్లీజ్ మీరు రెస్పాండ్ అవుతారా? చెప్పండి. గొడవలకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు గారేమో గొడవలు జరుగుతాయని చెప్పి భయపడుతున్నారు. యా చంద్రబాబు నాయుడు గారు భయపడలేదండి. శ్రీనివాస్ చౌదరి గారు ఏదో చెప్తారు. మీరు డిబేట్ కంటిన్యూ చేస్తారా? నాకు ఇంకో టైం నుంచి ఛానల్ ఉంది అందువల్ల. అవునా, సమయం అయిపోయిందా? యాక్చువల్లీ మనం 12 వరకు అనుకున్నాం కానీ బట్ 12:30 వరకు వెళ్దామని అనుకున్నాం. టైం లేకపోతే ఇట్స్ ఓకే, ప్లీజ్ మీరు మీకు యా థ్యాంక్ యూ సో మచ్. అంకమరావు గారు అండ్ రజనీ గారు మీరు ఉండగలుగుతారా కొద్దిసేపు? యా ప్లీజ్ అంకమరావు గారు మీరు చెప్పండి. నందు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భయపడలేదండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన భయపడలేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన రాజు, ఆ రాజు ఏం చేస్తాడంటే తన సైనికులనే కాకుండా ప్రజలను కూడా ముందు ప్రాణహాని లేకుండా చూడాలని కోరుకునేవాడే నిజమైన రాజు. మీరందరూ చచ్చిపోండి నేను ఒక్కడనే రాజ్యం వెళ్తాం అనుకుంటే అతను రాజు ఎలా అవుతాడు చెప్పండి? వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి, గతంలో జరిగిన పరిణామాలు చూశారు కాబట్టి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు విషయం చూశారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయం కూడా చూశారు కాబట్టి ఆయన మాట్లాడేదంతా అందరికీ అర్థమైపోయింది కాబట్టి, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలిసింది కాబట్టి మీ జాగ్రత్తలు మీరు ఉండండి అంటున్నారు. అదైతే తప్పు కాదు కదా. ఇప్పుడు అక్కడ నిజంగానే మీరు అన్నట్టు లోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పొడిచేదేవి లేదు. అక్కడ 13 టేబుల్స్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ తరపున 26 మంది ఉంటారు. ఎందుకంటే లోక్సభ అభ్యర్థి ఉంటాడు, శాసనసభ అభ్యర్థి ఉంటారు, అట్లాగే కూటమికి ఉంటారు, అటు 26 మంది ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 26 మంది ఉంటారు. వీళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. ఎంతమందికి వీళ్ళకి అకామిడేషన్ ఇచ్చారనేది చూసుకోవాలి. అక్కడ ఇద్దరు వెళ్ళి మిగిలిన 4 కొట్టేది లేదు, ఆఫీసర్లను కొట్టేది లేదు. లోన ఉంటాయి ఈవీఎంలు చూపిస్తారు. వీళ్ళు ఏదైనా అభ్యంతరం చెప్తే పోస్టల్ బ్యాలెట్లు ఏదన్నా దాని గురించి డిస్కషన్ చేయాలి. పోస్టల్ బ్యాలెట్లు వ్యతిరేకంగా రాబోతున్నాయి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని
పోస్టల్ బ్యాలెట్లు ఏదైనా ఉంటే మీరు అభ్యంతరం చెప్పండి అని చెప్పుంటారు తప్ప ఈవీఎంలు ఎవరు చేసేది ఉంది, బటన్ నొక్కంలో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అవి డిస్ప్లే చేస్తారు. దాంట్లో ఎవరికి అభ్యంతరాలు అయితే ఉండవు. అది మాత్రం వాస్తవం. ఒకటి, క్షేత్రస్థాయిలో అందరూ వాళ్ళకి తర్ఫీదు పొందిన వాళ్ళని పంపిస్తారు, అలాగే వాళ్ళకి నమ్మకమైన కార్యకర్తల్ని పంపిస్తారు. అందుట్లో సందేహం కూడా ఏం లేదు. కాబట్టి అక్కడ భయాలు ఉంటాయని కానీ గొడవలు ఎక్కువగా జరుగుతాయని కానీ అయితే నేనైతే అనుకోవటం లేదు. గొడవలు ఎప్పుడు జరుగుతాయంటే బయట ప్రదేశాల్లో, వాళ్ళ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు గనక గెలిచే పరిస్థితిలో గనక ఉంటే అప్పుడు వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇద్దరికీ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సమన్వయంగా ఉంటారని నేను చెప్పను, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సమన్వయంగా ఉంటారని అయితే నేను చెప్పను. అంటే టీడీపీ నాయకులు అనేది ఏంటంటే ఓడిపోతారన్న కొంత ఇన్సెక్యూరిటీ ఉంది కొంతమంది నాయకుల్లో, అక్కడ కొంచెం గొడవలు చేసే అవకాశం ఉంది వాళ్ళు అంటూ మాట్లాడుతున్నారు. ఇది నా రాజ్యం, ఈ శాసనసభ ప్రాంతం అంతా నా రాజ్యం, నేనే రాజును అనుకున్న వాళ్ళే వదిలేసి పారిపోయారండి. రేపు కార్యకర్తలు ఎందుకు తెగబడతారు? ఓడిపోతున్నామంటే, గెలుస్తామంటేనే గొడవలు చేస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాయకులు కొంత చేసే అవకాశం ఉందనేది వాళ్ళ ఆలోచన. నాయకుల మాట వినరండి జనం. రేపు ఓకే, ఒకసారి ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత వినే అవకాశం లేదంటారా? వినే అవకాశం ఎందుకుంటే చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ వాళ్ళకి గుర్తుంటాయి కాబట్టి రేపు పొద్దున అంతకు రెండింతలు చేస్తే ఏంటి మా పరిస్థితిని ఎవరైనా ఆలోచించుకోరా? అదేలేండి, ఆలోచించుకుంటేనే కదా ఇంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 151 స్థానాలు వచ్చి 22 లోక్సభ స్థానాలు 151 శాసనసభ స్థానాలు గెలిచిన వ్యక్తికి ఈ రోజు నేను గెలుస్తానా లేదా అనే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో అర్థమవుతానే ఉంది కదా. నిజంగా ఆయన సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తే 151 నుంచి 171కి వెళ్ళాలి కానీ నేను అసలు అధికారంలోకి వస్తానా రానా అనే అభిప్రాయానికి రావాల్సినంత పరిస్థితి వచ్చింది అంటే ప్రజల్లో ఎంత ఏవగింపు వచ్చింది, ఎంత అసహ్యం వేసింది, వాళ్ళ మీద ఎంత కోపాధిక్తులై ఉన్నారని అర్థం చేసుకోవాలి కదా. నిన్న ఒక సంస్థ నిర్వహించిన అధిపతి చెబుతున్నాడు 3 లక్షల మంది మాత్రమే విదేశాల నుంచి కావచ్చు లేకపోతే పొరుగు రాష్ట్రాల నుంచి అన్నారు. మీ పరిశీలనలో ఎంత తెలియని చెప్పండి నందు గారు. నా పరిశీలనలో 22 లక్షల మంది పైన వచ్చారు. అక్కడ 22 లక్షల 22 లక్షల మంది వచ్చారు. అంటే మేము మామూలుగా సహజంగా మేము రెగ్యులర్ గా ఉంటున్న నంబర్స్ అయితే 10 lakhs 8 lakhs అలా వింటున్నాం. 22 లక్షల మంది వచ్చారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు దాకా ఇక్కడ ఓటర్లు కాకుండా కొత్తగా వచ్చిన ఓటర్లు, వివిధ ప్రదేశాల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు అంటున్నారు. ఒక అమెరికా నుంచి ఎంతమంది వచ్చారో ఆలోచించుకోండి, బెంగళూరు నుంచి ఎంతమంది వచ్చారో ఆలోచించుకోండి, చెన్నై నుంచి ఎంతమంది వచ్చారో ఆలోచించుకోండి. వీళ్ళు మొన్న టోల్గేట్ వాళ్ళు చెప్తున్నారు ఇది మేము చెప్పిన దానికంటే కూడా, అంటే సంక్రాంతికి వెళ్ళే జనాభా కంటే కూడా 12,000 వాహనాలు అదనంగా వచ్చినాయి అని చెప్పి ఆయనే చెప్పాడండి. 12,000 వాహనాలు అదనంగా వచ్చాయని చెప్పాడు. బట్ మరి సర్వేలు చేశామని చెప్తున్న వాళ్ళేమో 3,40,000 మంది వచ్చి 3 లక్షల మంది అని చెబుతున్నారు. సంక్రాంతి కంటే కూడా తక్కువ వచ్చి ఉంటారని చెప్పి చెప్తున్నారు. సంక్రాంతి పండుగ వచ్చేదానికంటే తక్కువ వచ్చారని చెప్తున్నారు. మరి అది నమ్మదగిందేనా? ఇది మీరు ఈ టోల్ గేట్కు సంబంధించి విజయవాడ రోడ్లో వాళ్ళకి తీసుకోండి, లేకపోతే సాగర్ రోడ్లో తీసుకోండి. వాళ్ళ దగ్గర మీ అభిప్రాయాలు కనుక్కున్న తర్వాత రేపు పొద్దున మళ్ళీ చెప్పండి. నేను చెప్పింది పొరపాటు అయితే మాట్లాడుకుందాం. అంటే గ్రామాల్లో ఒక మంచి పని చేస్తే నిస్సందేహంగా జనం ఆమోదిస్తారండి. ఒక చెడ్డ పని చేశాడు అనుకోండి, వాళ్ళు 10 మంది ఉంటారు, వీళ్ళు 1000 మంది ఉంటారు, కానీ వాళ్ళు రౌడీలు, వాళ్ళ జోలికి వెళ్ళరు. వాళ్ళు ఎప్పుడు చూపిస్తారు వాళ్ళ యొక్క ఆలోచన కానీ వాళ్ళ తీర్పుని ఇలాంటి సందర్భంలో చూపిస్తారు. ఇప్పుడు అదే చూపించారు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. 3 విషయాలు చెప్తాను నందు గారు, ఒకటి చెప్పండి మీరు నాకు కాస్త. ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టారు. ఉద్యోగస్తులు వాళ్ళకి రేపు పొద్దున ఓట్లేస్తారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? తల్లిదండ్రులు ఉండరా? భార్యకు సంబంధించిన బంధువులు ఉండరా? లేదంటే వాళ్ళ కోడల్లో అల్లుళ్ళకు సంబంధించిన బంధువులు ఉండరా? వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా అబ్బో ఇబ్బంది పెట్టినా పర్లేదు, మేము తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీకి వేస్తాను వాళ్ళు అనుకుంటారా? ఇందాక నేను మాట్లాడేటప్పుడు వేణుగోపాల్ గారు ఆపారు. 95% మంది సర్పంచులు, అంటే గ్రామంలో మీకు తెలియదు ఏం కాదు సర్పంచ్ పవర్ ఎలా ఉంటుందో, అలాంటి సర్పంచుల్ని రోడ్డు కీడ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చేసి ఈ రోజు తలవంపులు తీసుకొస్తే వాళ్ళు మీకు అనుకూలంగా వేస్తారా? ఈ ఒక్క ప్రశ్న చాలు కదా. మద్యానానికి బానిసలను చేసి కుటుంబాలని నాశనం చేస్తే దానికి ఆ రోజు మద్య నిషేధం చేస్తానంటే నిన్ను నమ్మినటువంటి ఆడపడుచులు ఈ రోజు ఇల్లు గుల్లవుతా ఉంటే, మద్యం ఇంత రేట్లు పెంచుతా ఉంటే, విద్యుత్ ఛార్జీలు ఇంత పెంచుతా ఉంటే, కళ్ళ ముందు కనపడతా ఉంటే, భర్తలను కోల్పోయి పిల్లలను కోల్పోయి మద్యానికి గంజాయికి బానిసైనటువంటి పిల్లలను ఎదురుగా చూస్తూ ఉంటే ఆ మహిళ ఆ వచ్చే 3,000 రూపాయలు చూసుకొని ఇది నాకు చాలు, నా పిల్లలు నా కుటుంబం ఏమైపోయినా
పర్వాలేదు అనుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేస్తారా? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. నీకు నేను విశ్వవిద్యాలయాలకు తిరిగాను, అలాగే కళాశాలలకు తిరిగాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకు ప్రత్యేక హోదా వస్తే సంజీవని అని చెప్పిన వాళ్ళని మార్చుకున్నాను, నాకు అనుకూలంగా మార్చుకున్నాను అని చెప్పి సంబరపడ్డ ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అవి ఏమీ రాకుండా వాళ్ళు నిరుద్యోగులుగా మార్చేసి రోడ్లెమ్మట ఆవారాగా తిప్పుతా ఉంటే, ఆ తల్లిదండ్రులు కావచ్చు, తన స్నేహితుడు మంచి ఉద్యోగం చేసుకుంటే గ్రామాల్లో వాలంటరీ ఉద్యోగం చేసుకునే వ్యక్తులు కావచ్చు, ఆలోచించకుండా ఈయనకు ఓట్లేస్తారా? 2,63,000 మంది వాలంటీర్లు ఉంటే మీరు రిజైన్ చేయండి అంటే 60,000 మందే రిజైన్ చేశారు. మిగిలిన 2 లక్షల మంది రిజైన్ చేయలేదంటే మిమ్మల్ని కాదన్నట్టే కదా దాని అర్థం. ఈ చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి నందు గారు. నేను అయిపోయింది, ఇందానే చెప్పాను, ఎన్నికలు అయిపోయినాయి, దాంట్లో నిక్షిప్త భయం ఉంది, భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఎన్నికల ముందు ఇదే ఛానల్లో కూర్చొని సజావుగా ఎన్నికలు జరుగుతాయా అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. మొత్తంగా 32 ప్రదేశాల్లో తప్ప ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలైతే జరిగినాయి కదా. అన్ని వేల బూతుల్లో, అన్ని వేల గ్రామాల్లో. రేపు పొద్దున ఇది 175 నియోజకవర్గాల్లో మాత్రమే జరిగే కౌంటింగ్. ఈ 175 నియోజకవర్గాలకి ఆ పార్టీ నాయకులు వాళ్ళు సమాయత్తం చేసుకుంటారు కదా. చాలా క్లియర్ గా ఎన్నికల సంఘం వాళ్ళు ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడు చూశారు, ఇందాక మీరు బ్రేకింగ్ న్యూస్ ఒకటే చెప్పారు, రెండోది కూడా చెప్తున్నాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆ రోజు బెయిల్ ఇవ్వడానికి అరెస్ట్ చేయకుండా ఉండమని చెప్పని హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేసినట్టు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందా లేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఉంది, చూడండి మీరు, అక్కడ చాలా క్లియర్ గా ఉంది. అంటే ఇట్లా చూడండి, హైకోర్టు ఉత్తర్వులను తప్పుపట్టిన సుప్రీంకోర్టు పిన్నెల్లికి ముందస్తు ఉపశమనం కల్పించి ఏపీ హైకోర్టు తప్పు చేసిందని అభిప్రాయపడ్డ సుప్రీం ధర్మాసనం. దీనికి ఏం సమాధానం చెప్తారండి? న్యాయాన్ని అపహాస్యం చేయటమన్న సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పు ఇంత స్పష్టంగా ఇచ్చింది కదా. అంటే ఇక్కడ మనం నేనుంటే నా గ్రామంలో అక్కడ ఉన్న అధికారులను నేను కట్టడి చేయగలుగుతానండి. మండల స్థాయిలో నా వల్ల కాదు కదా, జిల్లా స్థాయిలో నా వల్ల కాదు కదా, రాష్ట్ర స్థాయిలో నా వల్ల కాదు కదా, అది రాష్ట్ర నాయకులు కదా. కాబట్టి ఇవన్నీ ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు నందు గారు. ఒకటి, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా రేపు 10 గంటల దాకే, ఆ తర్వాత పరిస్థితి అర్థమైపోతా ఉంది. అప్పుడు విశ్లేషణ చేసుకుందాం, ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు. తప్పకుండా. రైట్. రజనీ గారు మీరేమని చెప్తారా చివరిగా? సార్, ఇది ఇందాక సార్ చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో హైకోర్టు అత్యుత్సాహపడుతుంటే సుప్రీంకోర్టు చివాట్లు వేస్తుందండి. అది గతంలో కూడా అవినాష్ రెడ్డి గారి బెయిల్ టైంలో కూడా సుప్రీంకోర్టు తిట్టింది. ఎందుకు సిబిఐ దర్యాప్తు వ్యవస్థల్లో హైకోర్టు ఎందుకు చొరబడుతుంది, ఎందుకు తెలంగాణ హైకోర్టు అంత అత్యుత్సాహపడుతుంది అంటూ కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అంటే తాటింది అనేవాడు ఉంటే తెలంది అనేవాడు ఉంటాడని ఒక్కొక్కసారి హైకోర్టు జడ్జిమెంట్లని మనం ఎవరం విమర్శించకూడదు, కానీ సుప్రీంకోర్టు విమర్శించవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కాబట్టి, అపరిమితమైన అధికారాలు పొంది ఉంది కాబట్టి, ఈరోజు ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఒక వ్యక్తికి ఎలక్షన్ కౌంటింగ్ లో మా ప్రాణం అంతా చిలుక గుప్పెట్లో ఉన్నట్టుగా మా ప్రాణం అంతా ఈవీఎం మిషన్ లో ఉంది. మేము లక్షలు ఖర్చు పెట్టుకొని దేశాలు దాటి వచ్చాం, అదే రకంగా సెలవులు పెట్టుకొని పక్క రాష్ట్రాల నుంచి వచ్చాం, ప్రాణాలతో పోరాడుతూ ఈ రోజు మాచర్లలో మేము ఓట్లేస్తే వెళ్ళిపోయినాయండి. 100-200 కుటుంబాలు ఊరు దాటి రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతే, అక్కడ వైసీపీ నుంచి ఇప్పుడు మన టీడీపీకి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు స్వయంగా నాతోనే డీజీపీకి, నేనే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ పెట్టా. 300 కుటుంబాలు రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నాయి. గతంలో ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని వీళ్ళు నరికేసిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి రావు అంటూ కొన్ని జడ్జిమెంట్లు, కొన్ని కోర్టు ఇబ్బందులు, కొన్ని అనూహ్యమైన ఘటనల వల్ల వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోయారు. ఈ రోజు ఓటు వేస్తాం, 4 సార్లు ఎమ్మెల్యే అతనే మేము ఊపిరి పీల్చుకునేది ఎప్పుడు? మా దశాబ్ద కాలం నుంచి బిడ్డల్ని వదిలేసి, పొలాలను వదిలేసి ఎక్కడెక్కడో బతుకుతున్నాం, సొంతూరుకు రావాలి అంటూ వాళ్ళు తిరగబడిన తీరికి, ఈవీఎం ధ్వంసమైన తీరికి ఈ రోజు పిన్నెల్లి కనుక కౌంటింగ్ దగ్గర ఉంటే పిన్నెల్లే జయించాడు సార్ అని మేమో జనసేన అడగచ్చు సార్. పిన్నెల్లి కౌంటింగ్ దగ్గర కూకుండా ఎక్కడో ఒక దగ్గర కూకొని ఈ రోజు రిమోట్ కంట్రోల్లో కూర్చొని బటన్ నొక్కి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇక్కడ గలాటాలు చేసి నేను అక్కడ లేను కదా సార్ నన్ను ఎలా అంటారు అని రేపు మాట్లాడడానికి కూడా తావు తీవచ్చు సార్. సో ఖచ్చితంగా ఎవరైతే అక్కడ కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో పిన్నెల్లి తాలూకా వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అధినాయకుడు, మీ 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తులు పాపం
వారు ఈసారి అరెస్ట్ అవుతున్న మూమెంట్ జరుగుతుందండి. మీరు వారిని నమ్ముకొని కౌంటింగ్ దగ్గర గలాటాలు చేయకండి. ఆయన ఉంటే మిమ్మల్ని సేవ్ చేయొచ్చు. ఆయన కూడా లేదు. కేంద్ర బలగాలకి మీరెవరో తెలియదు, పిన్నెల్లి గారు ఎవరో అసలే తెలియదు. ఓకే. సో దయచేసి మీ కుటుంబాలకి మీరు ఆయుపట్టు లాంటి వ్యక్తులు కాబట్టి మీ కుటుంబాలు మీరు కాపాడుకోండి. ఎవరు వచ్చి తీర్చిదిద్దరు. రాజు తన్నుకుంటే సైన్యం బలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది. అందుకే రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. గొడవ పడద్దు, ఓటింగ్ తో సమాధానం చెప్దాం. సైలెంట్ ఓటింగ్ వేసిన స్కూల్ టీచర్లు, ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీసు అధికారులు, Right. అంగన్వాడీ వాళ్ళు, అమరావతి ఆడబిడ్డలు, ప్రతి ఒక్కరి ఫలితం కూటమి గెలుపు. రైట్ సో దీని వల్ల ప్రజాస్వామ్యం ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నిజంగా మా తరపు నుంచి ధన్యవాదాలు. రేపు మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు ఫలితాలు చూసిన తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయ్యేందుకు రజనీ గారు, అలాగే అంకపురావు గారు. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇక పిన్నెల్లికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదనే చెప్పొచ్చు, కొంచెం ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు ఆయన. అయితే అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మాచర్ల నియోజకవర్గం వెళ్లేందుకు అంగీకరించలేదు. కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు పిన్నెల్లి వెళ్ళకూడదని ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6వ తేదీ వరకు అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టినట్లుగా తెలుస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉపశమనం కలిగించి హైకోర్టు తప్పు చేసిందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. సుబ్బారావు గారు నమస్కారం. సుబ్బారావు గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది అంటూ మాకు సమాచారం అందుతుంది. మీరు కొంచెం డీటెయిల్గా చెప్తారా? అసలు సుప్రీంకోర్టు ఏం కామెంట్స్ చేసింది, తీర్పు ఏంటి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తమకు ముందస్తు బెయిల్ కావాలి, దాంట్లో మధ్యస్థ బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్లో మధ్యస్థ బెయిల్ కావాలని కోరిన దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేకమైన కండిషన్స్ పెట్టు ఈ ఎన్నికల పోలింగ్ స్టేషన్ లోకి పోలింగ్ రోజున వెళ్ళడానికి అనుమతించింది. అలానే పోలీసు వాళ్ళ దగ్గర కూడా ప్రతిరోజు వెళ్ళాలని చెప్పేసి డిఫరెంట్ పార్టీలను ప్రభావితం చేయకూడదని, లేకుంటే ఇతర నేరాలకు పాల్పడకూడదని అనేక కండిషన్స్ తో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. దాని మీద బాధితుడిగా ఉన్నటువంటి నమోదు శాస్త్రీరావు హైకోర్టు మంజూరు చేసినటువంటి మధ్యస్థ బెయిలు, లేకుంటే ఈ యొక్క కౌంటింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని ఇచ్చినటువంటి ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ రోజున పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా గారు వాదనలు వినడం జరిగింది. ఈ వాదనలో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారు పోలింగ్ బూతుల్ని, ఆయన ఏ విధంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగటం లేదనే అంశం న్యాయస్థానం దృష్టికి వెళ్ళింది. అంతేకాకుండా ఏవైతే ఈ యొక్క పోలింగ్ బూత్ లో అనేక మంది జనాలు వెళ్లి డిస్టర్బ్ చేసిన అంశాలను కూడా, ఫోటోలను కూడా న్యాయస్థానం ముందు, న్యాయమూర్తుల ముందు ఉంచడం జరిగింది. అంతేకాకుండా వీడియోలు కూడా ల్యాప్టాప్ లో వీడియోలు కూడా పెట్టేసి తమరు న్యాయమూర్తులు ఈ యొక్క వీడియోని ఫుటేజ్ చూడండి, ఏ విధంగా ఎన్నికల పోలింగ్ స్టేషన్ లో చొరబడి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ధ్వంసం చేస్తా ఉన్నాడో అని ఆ యొక్క వీడియోని చూపించినప్పుడు అది చూసినట్టు న్యాయమూర్తులు షేమ్ అని తీవ్ర ఆగ్రహానికి లోనే పదాలు వాడు. అంతేకాకుండా ఇది విన్న తర్వాత కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను, వాళ్ళు చేసిన శాసనాలను పరిశీలించిన తర్వాత న్యాయమూర్తులు మోకరీ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందనే తీవ్ర పదజాలాలను వాడారంటే, దానిలో ఉన్నటువంటి ఎన్నికల స్వేచ్ఛగా జరగకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పిల్లల రామకృష్ణారెడ్డి శాసనం చూసిన తర్వాత, ఆయన అనుచరుల యొక్క విధ్వంసాన్ని చూసిన తర్వాత తీవ్ర ఆగ్రహానికి లోనై ప్రజాస్వామ్యం, ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడానికి అవకాశం లేకుండా ఇటువంటి చేస్తున్నప్పుడు దీన్ని చూస్తూ ఊడిపోకూడదు అనే అంత ఆగ్రహాన్ని న్యాయమూర్తులు వెలిగించారు. అంతేకాకుండా చాలా స్పష్టంగా చెప్పారు, పిల్లెళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన కౌంటింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని, అదే విధంగా
ఆరున పిల్లెళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసుకుంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు ఉన్నది కాబట్టి ఆ పిటిషన్ డిస్పోజ్ చేసేటప్పుడు ఆ పరిష్కరించేటప్పుడు మధ్యస్థ ముందస్తు బెయిల్లో ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పారు. ఓకే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. న్యాయమూర్తులు వాస్తవాలను చూసిన తర్వాత, ఫోటోలు చూసిన తర్వాత, వీడియోలు చూసిన తర్వాత, అలానే కింద కోర్టులో పోలీసు వారి తరఫున పీపీ వాదించిన వాదనలు చూసిన తర్వాత చాలా స్పష్టంగా కంట్రోల్కి వచ్చారు. ఇక్కడ విధ్వంసం జరుగుతుంది, స్వేచ్ఛాయుతంగా ఇక్కడ ఎన్నికలు జరగాలని ప్రదేశంలో ఇటువంటి విధ్వంసాన్ని మనం సహించకూడదని చెప్పేసి నిర్ధారణకు వచ్చేసిన న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వినిపించినప్పుడు డెఫినెట్ గా ప్రజాస్వామిక వ్యవస్థని, రాజ్యాంగ హక్కుల్ని, రాజ్యాంగాన్ని ఏ విధంగా కట్టడి చేయాలని వాళ్ళలో కథని కల్పడింది. అంతేకాకుండా ఇక్కడ చాలా స్పష్టం, ఇది పిల్లెళ్ల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్సీపీ ఇటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చేసి మార్కెట్ల లాంటి ప్రాంతాల్లో పోటీ చేసే కాకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమన్నాడు, సహృదయం కలిగిన వాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు, నా స్నేహితుడు అని చెప్పేసి సంబోధించి ఆయన పొగలతో పిలిచాడు. ఈ రోజు ఏం చెప్తాడు ఈ రాష్ట్ర ప్రజలకి? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఈ యొక్క తీర్పు విధ్వంసకారులకి, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకి, నేరాల ద్వారా పాలనలోకి రావాలని ఆలోచన చేసే వాళ్ళకి ఈ రోజు ఈ యొక్క న్యాయమూర్తుల ఆగ్రహం ఒక గుణపరం అవ్వాలి. ఒకటి ఆగలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ మీద కూడా వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ మీద డిస్మిస్ చేసిన తర్వాత ఇదే న్యాయమూర్తులు ఈ రోజు ఆర్టికల్ నంబర్ 22 కింద విన్నారు. విని వాళ్ళు వేసిన పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన దాన్ని మీరు హైకోర్టు ఇచ్చిన దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాము, మీరు వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని డిస్మిస్ చేశారు. ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పపెట్టు లాంటి తీర్పులుగా ఈ రోజు మనం గమనించాలి సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు మాతో మాట్లాడినందుకు. రైట్. పిన్నెల్లి విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తప్పుపట్టింది. అరెస్ట్ చేయొద్దు అంటూ చెప్పిన విషయాన్ని కూడా తప్పుపట్టింది. ఎందుకు చేయొద్దు, అలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారో అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం రేపు కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి, మాచర్లోకి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి అని అడిగిన నేపథ్యంలో కుదరదని కూడా ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. స్టే విత్ us.